హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు నాకు నిజంగానే మైండ్ దొబ్బింది. ఈ వీడియో క్లియర్గా చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి. నిజంగా జెన్యూన్గా హార్ట్ఫుల్గా చెప్పండి. అట్లీస్ట్ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మణికంఠని చూస్తే పాపంరా మణికంఠ లేదా హౌస్ మేట్స్కి క్లారిటీ రావట్లేదు, వదిలేద్దాం, మణికంఠ జోలికి వెళ్ళొద్దు, మణికంఠకి ఎక్కువ సీన్ ఇవ్వద్దు అనేసి వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అందరూ ట్యాగ్లు ఇచ్చుకుంటా కూర్చోవడం, మళ్ళీ అందరూ మణికంఠ రిలేటెడ్గానే మాట్లాడుకుంటా చూస్తూ ఉంటే ఎంతమందికి ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ వచ్చింది అనేది ఈ వీడియోకి లైక్ చేయండి. దాంతోపాటుగా ఒకే ఒక మాట, ఒక 2-3 మాటలు చెప్పి స్టార్ట్ చేస్తాను. హౌస్ అంతా ఏమంటుంటారు, ఎప్పుడు అటెన్షన్ కోసం చూస్తుంటాడు సార్, అతనికి పోయిందే అటెన్షన్ ఉండాలన్నట్టు చూస్తూ ఉంటాడు అనేసి చెప్తారు. మణికంఠ నామినేట్ చేసేది వీళ్ళే, ట్యాగ్లు ఇచ్చేది వీళ్ళే, ఆటలో నుంచి తీసేసేది వీళ్ళే, శనివారం నాకు సార్ అనేది వీళ్ళనే, మణికంఠనే. హౌస్ మేట్స్ నాకు సార్ ముందు మాట్లాడేది మణికంఠతోనే సీరియస్గా, మణికంఠకి స్క్రీన్ స్పేస్ ఇచ్చేది వీళ్ళే, మణికంఠ అటెన్షన్ సీక్ చేస్తున్నా అంటే అని వీళ్ళే అంటారు. మణికంఠకి అటెన్షన్ ఇస్తుందే హౌస్ మేట్స్. రెండో పాయింట్, ఒక్క మాట పాపము టార్గెట్ చేశారనే ఫీలింగ్ రాకుండా ఎందుకు ఉంటుంది? యష్మి గారు అడిగారా వాళ్ళ ఫాదర్కి సంబంధించిన లైన్స్ చెప్పని, ఓట్స్ చెప్పని? అడగలేదు కదా. కానీ మణికంఠ అడిగాడుగా, సార్ ప్రియా ఏం చెప్పింది సార్, ఒకసారి ప్లీజ్ సార్ అని అడిగారుగా. మణికంఠకు ఒక్క పదం కాకపోతే ఒక్క వర్డ్ అయినా, ఒక్క సెంటెన్స్ కాకపోయినా ఒక్క వర్డ్ అయినా చెప్పారా? ఒక్క లెటర్ అయినా ఏమి చెప్పలా. కానీ యష్మి గారికి మాత్రం అడగన్నానే చెప్పేశారు. మరి పాపం అనిపించక ఏదో టార్గెట్ ఫీల్ అయినట్టుగా, టార్గెట్ చేసినట్టుగా అనిపించకుండా ఎలా ఉంటుంది ఆడియన్స్కి అనిపించాలని చేసినట్టే ఉందా ఎన్ని హంటెడ్గా, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఒకటి, హౌస్లో మణికంఠ ఏడిస్తే సింపతి, సీత గారు ఏడిస్తే సూపర్, యష్మి గారు ఏడిస్తే సూపర్. ఇంకా యష్మి గారు ఏడ్చేది ఆవిడ కోసం కాదు, ఆవిడ ఆట కోసం కాదు, వేరే వాళ్ళ ఫ్రెండ్ ఆట కోసం కాదు, వేరే వాళ్ళ ఫ్రెండ్ ఆటలో గెలిపించలేదని సంచాలక మంది ఏడిస్తే అది సింపతి కాదు. అసలు దాన్ని అసలు ఏడుపు కింద కన్సిడర్ చేయకూడదు. మణికంఠ మాత్రం వీళ్ళందరూ ట్యాగ్లు వేసినప్పుడు, వీళ్ళందరూ నామినేట్ చేసినప్పుడు, ఆటలో నుంచి తీసినప్పుడు, ప్రాబ్లమ్స్ గురించి ఫీల్ అయినప్పుడు ఏడిస్తే తప్పు. మణికంఠ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకుని బాధపడితే తప్పు. కానీ ప్రేరణ వాళ్ళ మదర్ రిలేటెడ్, యష్మి గారు వాళ్ళ ఫ్రెండ్ రిలేటెడ్ గేమ్ విషయమో, లేకపోతే వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చినప్పుడు ఏడిస్తే అది ప్యూర్ మనకి. అంటే చాలా మందికి చెప్తాను, అందరికని కాదు. నేనేమంటానంటే యష్మి గారిని తప్పు పట్టడం కాదు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏం జరుగుతుంది హౌస్లో అని చెప్తున్నా. హౌస్లో వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని నేను చెప్పను, కానీ వాళ్ళు మణికంఠ టార్గెట్ అవుతున్నట్టుగా ఆడియన్స్ కనిపించే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళే క్లియర్గా వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు కొన్ని సిచ్యువేషన్స్. ఈరోజు టాస్క్ అబ్బది, ట్యాక్స్ ఇచ్చే టాస్క్, నీ దగ్గర ధైర్యం ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు. వాళ్ళందరికీ ఒక్కొక్కరి మీద ఇష్యూలు ఉన్నాయి, అవి ఎవ్వరికి ఇవ్వట్లా. ఒకటేమో మీరు గమనిస్తే సేఫ్ రీజన్ మాత్రం ఫ్రెండ్స్కి ఇచ్చుకున్నారు, కొంచెం టఫ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడే రీజన్స్ మాత్రం మణికంఠకి ఇచ్చుకున్నారు. అక్కడ అర్థం కాదా? నిన్నే కదా అనుకున్నారు అతని జోలికి పోవద్దని అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు పోతున్నారంటే రీజన్స్ ఎందుకు అనవసరంగా ఇవ్వడం మణికంఠకి ఇస్తే సరిపోద్ది. ఎందుకంటే నాకు సార్ కూడా మణికంఠని అంటున్నారు కాబట్టి మణికంఠ ఫుల్ నెగిటివ్ అనే ఫీలింగ్. నాకు సార్ ఊరికే అనరు, నాకు సార్ ఏది చేసినా, బిగ్ బాస్ టీం ఏది చేసినా ఒక పర్పస్ ఉంటుంది. వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. నేను అనుకునేది నాకు సార్ కూడా వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని. నాకు సార్ మీరు గమనిస్తే ఎప్పుడైనా ట్యాగ్లు ఇచ్చిన తర్వాత మధ్యలో పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటారు ఒక్కొక్కరి గురించి. కానీ ఈరోజు మణికంఠని స్టార్టింగ్లోనే మణికంఠ నెగిటివ్గా అన్నట్టుగా మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళు ట్యాగ్లు ఇవ్వాలిగా. కానీ మధ్యలో ఒక లెవెల్ దాటిన తర్వాత ఆపిచ్చేస్తారు. మీరు మణికంఠకు కూడా ఇవ్వకూడదు అన్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఇయ్యాల్సిందే లేపాల్సిందే, మణికంఠను పైకి లేపాల్సిందే అన్నట్టుగా ఉన్నారు. ఏది ఏమైనా ఒక్క మాట చెప్పి ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేస్తూ ఇలాంటి బొచ్చెడు పాయింట్లు ఉన్నాయి, క్లియర్గా ఫ్యాక్ట్స్ ఊసేద్దాం. ఫ్యాక్ట్స్ అంటే నాకు ఏమంటానంటే, చాలామంది మాట్లాడే మాటలు చూస్తే కొంచెం బాధేసినా ఏం లెక్క కూడా పెట్టేదిలే. ఏంటంటే బాధేసింది, మణికంఠకి నేనేదో డప్పు కొడుతున్నట్టు, మణికంఠకి పిఆర్ అన్నట్టు. పిఆర్గా చేయాలి అనుకుంటే, డప్పు కొట్టాలి అనుకుంటే, వ్యూస్ కోసం చేయాలి అనుకుంటే నిఖిల్ని పొగుడుచుకోవచ్చు. ఎందుకంటే నిఖిల్కి మణికంఠ కంటే ఎక్కువ, నబీల్కి మణికంఠ కంటే ఎక్కువ ఉంది ప్రజెంట్. మరి వాళ్ళిద్దరిని వేసుకోవచ్చు, వాళ్ళిద్దరు తమ్ముళ్ళు పెట్టుకోవచ్చు. అక్కడ నిజంగానే మణికంఠ అప్పుడప్పుడు ఏడ్చినా, మణికంఠ రిలేటెడ్ ఫ్రెండ్స్ని నామినేట్ చేసినా, ఈరోజు మాట్లాడతా, నేనేం ఊరికే వదలను. ఈరోజు మణికంఠ ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తారు అనేసి నేనే అన్నాను, 1-2 సార్లు అన్నాను నా రివ్యూస్లో. కానీ ఈరోజు నాకు అనిపించింది ఏం తెలుసా, మణికంఠ ఫ్రెండ్స్ని నామినేట్ చేశాడు, ఫ్రెండ్స్కి ట్యాగ్ ఇచ్చాడని మనం అనుకుంటాం. నిఖిల్ పృథ్వీకి నామినేట్ చేయలేదా? నిఖిల్ పృథ్వీకి ట్యాగ్స్ ఇచ్చుకోలేదా? సోనియా నిఖిల్కి ట్యాగ్స్ ఇచ్చుకోలేదా? ఆ తర్వాత సరికి సీత విష్ణుప్రియాని నామినేట్ చేయలేదా? నైనిక విష్ణుప్రియాని నామినేట్ చేయలేదా? విష్ణుప్రియ నైనికాని నామినేట్ చేయాలా? వీళ్ళందరికంటే క్లోజ్గా మణికంఠ ఏ ఫ్రెండ్స్తో ఉండి వాళ్ళకి నామినేట్ చేశాడు? వీళ్ళందరూ ఇంకా క్లోజు, వీళ్ళు నామినేట్ చేసుకోవట్లేదా? వీళ్ళు ట్యాక్స్ ఇచ్చుకోలేదా? యష్మి ప్రేరణ రిలేటెడ్గా బాధపడి ఆడవలేదా? ప్రేరణతో గొడవ పెట్టుకోలేదా? అప్పుడు అదే యష్మి పొజిషన్లో
మణికంఠ ఉండి మణికంఠ పొజిషన్లో అక్కడ ఇప్పుడు యష్మి పొజిషన్లో మణికంఠ, ప్రేరణ పొజిషన్లో నబీల్ ఉండుంటే అదే ఇష్యూ మణికంఠ చేస్తుంటే అది ఎంత నెగిటివ్ చేసేవాళ్ళు. ఏమిరా ఈ ఎన్నుపోటు, నబీల్ అంత క్లోజ్గా ఉంటావు, నువ్వు అలా చేస్తావనేవాళ్ళు. కానీ ప్రేరణ విషయంలో యష్మి గారు చేస్తే మాత్రం ఎవరు హట్ అవ్వరు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ నామినేట్ చేసుకుంటున్నారు, మళ్ళీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఇతను ఎప్పుడు ఒక పక్క మూలలో కూర్చొని ఉంటాడు, ఇతను మాత్రం ఫ్రెండ్స్కి నామినేట్ చేసి తప్పు. ఈ రోజు అనిపించింది నాకు. ఎందుకంటే ఇంతమంది ఇలా టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంటే, అరే బాబు అసలు నెగిటివ్స్ పక్కన పెట్టి పాజిటివ్ లేదా మణికంఠలో? అందరిలో పాజిటివ్సే చెప్తున్నారు, మణికంఠలో ఒక్క పాజిటివ్ లేదా? మన పంతులుగా చేసి జ్యోతిష్యం చెప్పినప్పుడు కామెడీ కదా అది ఏమి ఒక్క మాట కూడా చెప్పట్లేదు ఎవరు. ఓన్లీ నెగిటివ్స్ చెబితే ఇంప్రూవ్మెంట్ ఎలా అవుద్ది? పాజిటివ్స్ కూడా చెప్పాలా? అస్సలు హౌస్ మేట్స్ అసలు పట్టించుకోవట్లా. నాకు సార్ కూడా ఒక్క పాజిటివ్ చెప్పకపోతే, అంటే వాళ్ళ పర్పస్ వేరే, వాళ్ళ గురించి వాళ్ళంతా వాళ్ళు మణికంఠకే మంచి చేస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్లీ. ఒక్క పాజిటివ్ కూడా చెప్పట్లా. కోపం వస్తుంది నిజంగానే మణికంఠకి వాళ్ళు తెలిసో తెలియక మంచిగా చేస్తున్నారు ఇండైరెక్ట్లీ. కానీ ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ అక్కడ వస్తుంది 100%. ఈరోజు మణికంఠ యాక్ట్ చేశారని ఎవరికైనా అనుకుంటే ఇంక వాళ్ళకంటే అమాయకులు లేరు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది జనాలు చూసే టైంలో అక్కడున్న హౌస్ మేట్స్ మాట్లాడుతుంటే పడ్డం, నాకు సార్ కూర్చోబెట్టి మాట్లాడుతుంటే పడ్డం, అక్కడ సిచ్యువేషన్ అర్థం కాని సిచ్యువేషన్. వాళ్ళ వైఫ్ చూడండి సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా క్రియేట్ చేసి వదిలేస్తారో. వాళ్ళ వైఫ్కి తనకి ఏదో ఇష్యూలు ఉన్నాయి అన్నట్టుగా అతను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అలాంటి పర్సన్ వైఫ్ దగ్గర నుంచి రాలేదు, ఫ్రెండ్ దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది, కానీ వైఫ్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది అని చెప్పి యష్మి గారికి మాత్రం అడగకుండానే లెటర్ రిలేటెడ్ అలా ఇలా ఈ పాయింట్లు ఆ పాయింట్లు చెప్పి మణికంఠ అడిగిన తర్వాత కూడా చెప్పకపోతే ఆ లెటర్లో వాళ్ళ వైఫ్ ఏం రాసిందని ఆలోచిస్తూ ఉంటాడా, ఇక్కడ ఇలా ట్యాగులు రిసీవ్ చేసుకుంటాడా, నాకు సార్ అనేవి రిసీవ్ చేసుకుంటాడా, అన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఏడిస్తే మళ్ళీ సింపతి అంటారా? మణికంఠ పొజిషన్ ఈజ్ వెరీ 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 క్రిటికల్ ఈరోజు ఎపిసోడ్తో. కానీ ఈరోజు ఎపిసోడ్లో మణికంఠ చూపించిన సైలెన్స్, పేషెన్స్, ఈ రోజు ఎవరు అనుకున్నా అనుకోకపోయినా మణికంఠకి వన్ ఆఫ్ ద పాజిటివ్ ఎపిసోడ్స్ ఈరోజు. మీలో ఎంతమందికి మణికంఠకి ఇది పాజిటివ్ ఎపిసోడ్స్ అని అనుకుంటారో దయచేసి లైక్ చేయండి. నేను పదే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా రివ్యూసే కాదు వేరే వాళ్ళ రివ్యూవర్స్ చెప్పే రివ్యూస్ కూడా అందరికీ నచ్చవు, నా రివ్యూ కూడా అందరికీ నచ్చకపోవచ్చు. కానీ నచ్చిన వాళ్ళు కామెంట్ పాజిటివ్గా పెడితే నాకు ఇంకొకసారి నా మనస్ఫూర్తిగా చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేగాని మీకు నచ్చింది అనేసి బాగా చెప్పాడని మనసులో అనుకొని వెళ్ళిపోతే ఇంకొకసారి నేను కామెంట్స్ చూసుకుంటే నాకు నచ్చని వాళ్ళ కామెంట్సే ఉంటాయి, కానీ నన్ను నచ్చిన వాళ్ళు ఇష్టపడిన వాళ్ళ కామెంట్స్ ఉండకపోతే బాధ అనిపిస్తుంది. దయచేసి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం, చాలా పాజిటివ్గా, చాలా జెన్యూన్గా, చాలా నీట్గా నాకు అనిపించినట్టుగా మొహమాటం లేకుండా మాట్లాడతాం. దయచేసి ఏదైనా నోరు జారితే క్షమించండి. చాలా గట్టిగా మాట్లాడదాం ఫిక్స్ అయ్యాం, హార్ట్ఫుల్గా మాట్లాడదాం ఫిక్స్ అయ్యా. సో ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, లాజికల్ పాయింట్స్తోనే మాట్లాడతా. ఏది తుస్కారంగా ఏం మాట్లాడదేంలే, అన్నీ ఉన్నాయో మాట్లాడతా, ఫ్యాక్ట్స్. ప్లీజ్ ఎపిసోడ్ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్లు మాత్రం చెయ్యండి. ఈరోజే కాదు ఎవ్రీ డే. నా రివ్యూ నచ్చితే కామెంట్ చేయండి. నెగిటివ్ చేసేవాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు, కానీ పాజిటివ్ చేసేవాళ్ళు చేయట్లేదు. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సాటర్డే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అన్ని లాజికల్గా మాట్లాడుకుందాం. గొంతు పోయింది, కొంచెం వాటర్ తాగి షురూ చేద్దాం. కామెడీగా సీరియస్లీ ఐ ఫెల్ట్ లైక్ దట్. ఇది అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పెడతాను, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సాటర్డే ఎపిసోడ్ స్టార్టింగ్లో నాకు సార్ మంచి ఎంట్రీ సాంగ్, ఏ సాంగ్ నందును దేవరా సినిమా సాంగ్తో వచ్చారు. ఇప్పుడే నాకు గుర్తురాలా, మంచి ఫైర్ సాంగ్తో దేవరా సినిమా ఉంది చూడు, అలా ఫైర్ దగ్గర డ్యాన్స్ ఎన్టీఆర్ గారు వేస్తారు చూసారా, ఆ రేంజ్లో డ్యాన్స్ వేసి వచ్చారు. ఆడియన్స్తో మాట్లాడతా మీరు గమనించలేదు, ఆడియన్స్తో ఈ సీజన్లో 2 సార్లు మాట్లాడించారు. 2 సార్లు ఆడియన్స్ బలవంతంగా కనిపెట్టి యష్మి పేరు చెప్పు అని చెప్పించినట్టుగానే 2 సార్లు యష్మి గారి పేరే. కానీ ఈసారి ఆ చెప్పిన పర్సన్కి యష్మి గారి పేరు గుర్తులేదు, యష్విని అన్నారు యష్మి గారిని. మీరు గమనించలేదు, విష్ణు గారు అని చెప్పారు, వాళ్ళిద్దరు పేర్లు చెప్పారు. ఆ తర్వాత సరికి నాకు సార్ మెగా చీఫ్కి క్లాప్స్. ఈరోజు నబీల్ నాకు చాలా బాగా నచ్చాడు. ఈరోజే కదా మొన్న కూడా నచ్చాడు, ముందుగా నచ్చుతాను ఉన్నాడు. అంతకుముందు కూడా క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, బయట ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటున్నాడు, దాని తగ్గట్టు వెళ్తున్నాడు, తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు. మనకి నబీల్ ఈజ్ తోప్, అంతే. నబీల్ షేర్ అన్న ఫీలింగ్ వచ్చింది. నబీల్ చాలా పాజిటివ్గా వెళ్తాడు కూడా అనే నమ్మకం వస్తుంది మన మనిషిని చూస్తుంటే. ఇంకా మాట్లాడుకుందాం, తర్వాత విషయం వచ్చినప్పుడు మాట్లాడదాం అన్నిటి గురించి. క్లాప్స్ కొట్టారు, హీ డిజర్వ్ ఫర్ ద క్లాప్స్. తర్వాత సరికి పృథ్వీ చేత్తో గోల్డెన్ ఏదైతే ఉందో గాజు, గోల్డెన్ బ్యాండ్ ఏదైతే ఉందో, మెగా చీఫ్ కాబట్టి గోల్డెన్ బ్యాండ్ ఇప్పించేటప్పుడు పృథ్వీతో ఇప్పించడం గుడ్. ఎందుకంటే పృథ్వీ పోరాడి ఓడిపోయాడు కాబట్టి పృథ్వీ చేత ఇప్పించడం అనేది టూ గుడ్. తర్వాత నాకు సార్ పృథ్వీ నువ్వు కూడా చాలా బాగా ఆడావు, ఫ్యాంటాస్టిక్.
ఒకటేంటంటే ఎవరి మధ్య స్పేస్ ఇవ్వాలో తెలియట్లేదు. అది విష్ణుప్రియ వాటి గురించి ఫన్గా జనరేట్ చేసి మాట్లాడుతున్నారు. విష్ణుప్రియ అది కొన్ని సందర్భాల్లో చాలా క్యూట్గా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అది క్రింజ్ లాగా అనిపిస్తున్నా నాకు ఆ క్రింజ్ అనేది తీసేద్దామన్న ఫీలింగ్ వస్తుంది. అమ్మాయి మైండ్ సెట్టే ప్యూర్ మైండ్ సెట్ అన్న ఫీలింగ్ వస్తుంది జెన్యూన్లీ. మన లెటర్ వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు అమాయకంగా ఎట్లా ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది చూసారా, ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ అమ్మాయిది క్రింజ్ అనుకునే దానికంటే ఆ అమ్మాయి బిహేవియర్ చిన్నపిల్ల మైండ్ సెట్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఏది హార్ట్కి తీసుకోవట్లేదు, అవతల ఏమన్నా పడట్లేదు, ఫ్రెండ్ నామినేట్ చేసినా హార్ట్కి తీసుకోవడాలు అలగడాలు ఇవేం లేవంటే ఆ పిల్ల మైండ్ సెట్టే ఆ అమ్మాయి ఆవిడ మైండ్ సెట్టే విష్ణుప్రియ గారిది మైండ్ సెట్టే అంతా అన్న ఫీలింగ్ వస్తుంది క్రింజ్ అనే కంటే కూడా. కానీ అది తగ్గించుకుంటే పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంది. అది కంటిన్యూ చేస్తుంటే కొంత సెట్ ఆఫ్ పీపుల్కి ఖచ్చితంగా అది అన్యాయంగా క్రింజ్ లాగా అనిపిస్తుంది. నాకైతే అనిపించట్లేదు. నాకేంటంటే చిన్నపిల్ల మైండ్ సెట్ అన్న ఫీలింగ్ ఈ మధ్యగా అనిపిస్తుంది. మొన్న ఏడ్చింది చూసిన తర్వాత అమ్మాయి మైండ్ సెట్ అలా ఏమో మేబీ అని. కానీ అది తగ్గించుకుంటే చాలా మంచిది. లేకపోతే ఏంటంటే కొంతమంది జనాలకి అది ఈరోజు ట్యాగ్లు ఇచ్చేటప్పుడు ఈవిడికి అనాయంగా ఇచ్చింటూ బాగుండేది అనే సెన్స్లో అనిపిస్తుంది. ఎందుకంటే రిపీటెడ్గా డిస్టర్బ్ చేస్తున్నారేమో నాకు సార్ అన్న ఫీలింగ్ వస్తుంది. అది నెక్స్ట్ వచ్చరికి మనీ నాకు సార్ రాగానే మీకు ఇందాక చెప్పినట్టుగా నాకు సార్ రాగానే మనకంటే ఎందుకు తీసుకెళ్లారంటే తీసుకెళ్ళి చెప్పేసి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబెట్టిన తర్వాత వాళ్ళు ఎలాగో ట్యాగ్లు ఇస్తారని తెలుసు, మనకంటే రిలేటెడ్గా ట్యాగ్లు ఇస్తారు, వాళ్ళు రెడీగా ఉంటారని కూడా తెలుసు. కాబట్టి నాకు సార్ ఎపిసోడ్ ముందే తీసుకెళ్ళి మనీ యాక్షన్ రూమ్లోకి రా, ఏంటి మనీ కంగారు పడుతున్నావా అనేసి వెళ్తున్నప్పుడే అనేసరికి నిన్ను చూసి కంగారు పడాలి మనకంట అనేసి అన్నాను నాకు సార్ హోస్టింగ్ ఈ సీజన్లో అరాచకం టూ గుడ్. అన్ని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా నీట్గా మూడేస్తా మాట్లాడుతూ అడుగుతున్నారు. ఎప్పుడైనా ఎవరైనా మనకంట అలాంటి వాళ్ళు ఏమన్నా అన్నా కూడా దాని వెనక చాలా ఉంటుంది. కానీ మనకు కనిపించేది తొక్కినట్టే కనపడదు కదా, వెనక చాలా ఉంటాయి వాళ్ళ స్ట్రాటజీస్ అవి ఇవి. అక్కడ ఒక మనిషిని గట్టిగా అన్నారు అంటే ఆ మనిషికి ప్లస్ అవుద్ది మైనస్ కంటే కూడా. అతనిది నిజంగా భయంకరమైన మిస్టేక్ ఉన్నా కూడా నాకు సార్ ఎంత తిడితే అంత ప్లస్ అవుద్ది. అది దాంట్లో ఉన్న మజా అనమాట. సారే మంచిగా జరగదు నాకు సార్. ఇంకా వెళ్ళేసి పోయేటప్పుడులా కంగారు పడాలి మనకంట అనగానే ప్రేరణ సార్ మీరు అతనికి ఎంత హ్యాపీ న్యూస్ చెప్పినా కూడా కంగారు పడతాడు సార్. ఇది సెటైర్గానే అనింది. అంటే ఇది దాన్ని ఏమంటారు, సెటైర్ కాదు, ఏంది ఎగతాళిగా అనింది. ఎందుకంటే మనకంటే అంతే సార్, ఏమి హ్యాపీ న్యూస్ చెప్పినా కూడా ఎప్పుడు టెన్షన్ పడుతున్నట్టే, దాన్ని కూడా నెగిటివ్గానే థింక్ చేస్తున్నట్టుగా. వీళ్ళందరూ ఏంటంటే అటెన్షన్ కోసం చేస్తున్నాడు అనుకుంటున్నారు, వీళ్ళే అటెన్షన్ ఇస్తున్నారు. మనకంటే చేసే తర్వాత వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు అటెన్షన్ అనేసి చెప్పగానే తర్వాత నాకు సార్ మనీ లోపలికి వెళ్ళి కూర్చొని 8 minutes టైం ఇస్తాను మనీ, టిష్యూ పేపర్లు పెట్టినాం. పాపం బాత్రూంలో టిష్యూ పేపర్లు కూడా పెట్టరు, ఇంకా మామూలు టిష్యూ పేపర్లు కొన్ని బాత్రూంలో టిష్యూ పేపర్లు కొన్ని పెట్టి కావాల్సినంతసేపు ఏడ్చేసి ఓకేనా ఫినిష్ ఇట్. చాలా మంచి సలహా ఇచ్చారు, చాలా మంచి సలహా నాకు సార్. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇచ్చిన మాటలో అతను చేంజ్ చేసుకుంటాడని నాకు గట్టిగా నమ్మకం వచ్చేసింది. 90% మనకంట మారబోతున్నాడన్న స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే సార్ చెప్పిన మాటలు అలా ఉండే, ఏడ్చేసేయి, ఫినిష్ ఇట్, ఇంకొద్దు ఏడవద్దు ఓకేనా, గట్టిగా ఆడు, ఇంకా కసిగా ఆడు, ఏడవడానికే వీల్లేదు అనగానే నమ్మండి సార్ అనేసి నవ్వుతా ఉండు. ఇంకా తర్వాత సార్ ఆల్మోస్ట్ ఓవర్ సార్ అయిపోయింది సార్, స్పాట్లో పెట్టి ఏడవమంటే నేను ఏడవలేను సార్ అంటే, అందరినీ స్పాట్లో పెట్టి ఏడుస్తావు కదా మరి ఇప్పుడు ఏడవడానికి ఏమి సార్, ఐ విల్ కంట్రోల్ అంటే లైఫ్లో నవ్వాను అంటేనే సార్ నాకు నెక్స్ట్ ఏదో ఒక బాధ ఏదో ఒకటి సాడ్ వస్తుంది సార్, అందుకని నాకు ఇట్లా సిచ్యువేషన్ అలా ఉంటుంది సార్, అందుకని నేను అట్లా నవ్వలేను సార్ అన్నట్టు చెప్పిండు. తర్వాత ప్రియా నిన్ను ఏమని పిలుస్తుంది సార్, నాన్న కన్నా అంటుందంటే, ఒకవేళ నన్ను వదిలేసుకో నేను నీ దగ్గరికి రావట్లేదు అన్నట్టుగా ప్రియా అంటే ఏం చేస్తావు, ఏడుస్తావాలి అంటే సార్ అట్లా అంటే 7% సార్ అనేసి సరే ఎంత ఏడు అంటే కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉండు, టిష్యూ పేపర్లు తుడుచుకుంటా ఉండు, ఫినిష్ ఇట్ ఆఫ్. సార్ నాకు భయం వేస్తుంది సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ అనగానే, నీకు ఫుడ్ రాహుల్ నుంచి వచ్చింది అంటే సార్ ప్రియా నుంచి రాలేదంటే విచ్ మీన్స్ ప్రియా ఈజ్ నాట్ విత్ మీ. ఇప్పుడు సింపుల్, ఒక నేషనల్ టెలివిజన్లో వాళ్ళ వైఫ్ రిలేటెడ్ ప్రియా నాతో లేదా అన్నట్టు అంటుంటే తనకి ఏదో ఇష్యూ అయితే ఉందనేది మాత్రం క్లియర్, ఆ టెన్షన్ అయితే ఉంది. ఊరికే యాక్టింగ్ దీని విషయంలో ఇంత రిపీటెడ్ యాక్టింగ్ చేస్తారని నేను అనుకోవట్లా. అది ప్రియా నాతో లేదా సార్ అనగానే నాకు సార్ మెసేజ్ మాత్రం ప్రియా దగ్గర నుంచి వచ్చింది, ఫుడ్ అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ ప్రియా దగ్గర నుంచి వచ్చింది అనగానే సార్ ప్లీజ్ షో మీ సార్ ప్లీజ్ సార్ షో మీ సార్ అన్నారు. నాకు సార్ని అడిగిన తర్వాత ఒక్క క్షణం కూడా చూపించలేదు ఏమీ లేదు. అది నాకు కొంత బాధ అనిపించింది. ఏరా యష్మి గారు అడగకుండానే ఆవిడకైతే చూపిస్తూనే ఉన్నారు, మనకంటే చూపించలేదు, కనీసం చెప్పలేదు. ఇంపార్టెన్స్ ఇక్కడ ఉంది కదా, అక్కడ ఉంది కాదనలా, ఇక్కడ కూడా ఉంది కదా అనేసి అనిపించింది. చెప్తా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి పాయింట్లు. కష్టాలు అందరికీ ఉంటాయి మనకంట, దాన్ని ఆడవద్దు.
ఇంకా అసలు ఏడవకుండా కసితో ఆడు ప్లీజ్ అని నాకు సార్ మంచి సలహాలు ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు గెలు అనగానే నవ్వబయ్య బాబు అనేసి మరి విష్ణు పాడుతూ ఉండింది అనమాట. ఆ టైంలో నాకు సార్ వచ్చి ఎవరు నవ్వబయ్య బాబు అని పాడుతూ ఉన్నది ఎవరు అనగానే విష్ణు ఏడిపించేసి నవ్వబయ్య బాబు అంటావా అనగానే విష్ణు సార్ మనీ అందరినీ ఏడిపిస్తాడు సార్, మేము ఎక్కడ సార్ అనగానే మణికంఠ అన్నిటిని నవ్వుకుంటా ఉండు. సో మెనీ పర్సనాలిటీస్ సార్ మణికంఠలో. సో అలా అయితే మెనీ కంట అనొచ్చు, అయితే మణికంఠనే. నబిల్ కూడా అంటాడు సార్, ఫుల్ నేమ్ చెప్తాడు సార్, ఇన్ని పర్సనాలిటీస్ ఇంత పెద్ద పేరు ఉంది సార్, అందుకని ఇన్ని పర్సనాలిటీస్ అనగా ఇంత పెద్ద పేరు మణికంఠ గుర్తుపెట్టుకొని చెప్పాడు. అది హైలైట్ అనిపించింది. మణికంఠ పేరుని గుర్తుపెట్టుకుని నబిల్ పెద్ద పేరుని గుర్తుపెట్టుకొని చెప్పాడు. నాకు తెలిసిన మణికంఠ తప్ప ఎవరు గుర్తుపెట్టుకోలేరు ఆ పేరుని. నబిల్ గుర్తుపెట్టుకున్నాడు, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాడు, ఎన్నిసార్లు చెప్పించుకున్నాడు మణికంఠ చేత. సో నాకు సార్ ఇలాంటి వాటి నుంచే మెనీ కంట అని పిలుద్దాం ఈ రోజు నుంచి మన మణికంఠని, ఓకేనా. టాస్క్ స్టార్ట్ అయింది, ట్యాక్స్ తీసుకొని వచ్చారు. ఒక్కొక్కరు 2 ట్యాక్స్ ఇవ్వాలి. దాంట్లో ఒకటి మణికంఠని ఫిక్స్ చేసేసుకుని వాళ్ళు మనసులో పెట్టేసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళు ఇచ్చిన ట్యాక్స్ ఏంటి కథ కమ్మా వేసి మాట్లాడుకుందాం. నాకు సార్ ఇది లాస్ట్ డే, వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు కాబట్టి నిజాయితీగా నిజాలు చెప్పుకోకపోతే ఇంక కష్టం అనగానే ప్రేరణ సార్ వాళ్ళతో మనం కలిసి యునైటెడ్గా ఉండాలి కదా సార్, అలాంటప్పుడు ఎలా సార్ అంటే లేదమ్మా యునైటెడ్గా తర్వాత ఎలాగూ ఉంటారు, వద్దు కొంచెం సిన్సియర్గా సీరియస్గా ఇవ్వండి అనగానే సరే సార్ ఇస్తామని. ప్రేరణ నువ్వే స్టార్ట్ చేయి మరి అనగానే ప్రేరణ మనీకి ఇచ్చింది. మనీకి ఏమని ఇచ్చింది, అనోయింగ్ ఇచ్చింది. ప్రేరణ మనీకి ఇస్తూ ఏం జరిగినా ఆయన థాట్స్లో ఆయన ఉంటాడు, వేరే వాళ్ళది ఎంత ఇంపార్టెంట్ అయినా ఎంత ఎమోషన్ వచ్చినా కూడా ఆయన థాట్స్లో ఆయన ఉంటాడు. వేరే వాళ్ళకి తనకి షోల్డర్ ఇస్తారు కదా, ఈయన కూడా వాళ్ళకి షోల్డర్ ఇవ్వకుంటే అనాయంగానే ఉంటుంది అని చెప్పింది. తర్వాత చీఫ్ టాస్క్లో ఫోకస్గా ఆడాలి ఆ టాస్క్, అలాంటి టైంలో గొడవ పెట్టుకున్నాడు, తర్వాత కూడా గొడవ పెట్టుకోవచ్చు కదా అనే సెన్స్లో అన్నాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రేరణ గారు చెప్పారు కదా, మణికంఠ అనాయింగ్ అన్నారు, ఏం జరిగినా ఆయన థాట్స్లో ఆయన ఉంటారు, అదేవిధంగా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, వేరే వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఇతని ధ్యాసలో ఇతను ఉంటారు అనే దానికి ఎగ్జాంపుల్ కూడా నా దగ్గర కూడా ఉంది. ఎందుకంటే మొన్న కూడా నిఖిల్కి ఫుడ్ తీసుకుని వచ్చింది యష్మి గారు, ఇతనికి ఫుడ్ తీసుకురాలేదు. ఇతను ఆ టెన్షన్లో ఉండి నిఖిల్కి ఫుడ్ వచ్చినప్పుడు అందరూ వెళ్ళి హ్యాపీగా కంగ్రాచులేట్ చేస్తూ హ్యాపీ ఫర్ యూ అనేసి హక్ చేసుకొని చెప్తా ఉంటే మణికంఠ అతనికి అది డల్గా ఉండిడు. మళ్ళీ వచ్చి నిఖిలే వచ్చి నోట్లో ఫుడ్ పెట్టిన తర్వాత హ్యాపీ ఫర్ యూ అని చెప్పాడు. అలాంటి సిచ్యువేషన్లో మణికంఠ చేసే తప్పే. ఖచ్చితంగా ముందే వెళ్ళాలి, వాళ్ళకి నువ్వు చూపించే హ్యాపీనెస్ చూపించాలి, అవి చూడాలి హౌస్లో ఉన్నప్పుడు, అవి తప్పే. కానీ అక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే మణికంఠ ఫుడ్ రాలేదనే టెన్షన్లో ఉన్నాడు. స్టిల్ వెళ్తే మంచిది, వెళ్ళి ఉండాల్సింది, అది తప్పే. అలాంటి సిచ్యువేషన్ మాత్రం ఖచ్చితంగా తప్పే. కానీ రెండో పాయింట్ ఏదైతే చెప్పిందో, గేమ్ ఇష్యూలో మేము ఆడుతున్నాము, నువ్వు తర్వాత అయినా గొడవ పెట్టుకోవాల్సింది, మాకు అతనికి అన్యాయం జరిగిందని అతను ఫీల్ అయ్యాడు, మాట్లాడవచ్చు, కానీ తర్వాత మాట్లాడుంటే ఇంకా బాగుండేది, మాకు ఇక్కడ గేమ్ డిస్టర్బెన్స్ అనే మాట నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే గేమ్ డిస్టర్బెన్స్ అని కాదు, అసలు గేమే స్టార్ట్ చేయడు బిగ్ బాస్. ఒకరి గొడవ జరుగుతుంటే, గొడవ కాదు ఒక రకమైన కాన్వర్జేషన్ జరుగుతున్నా, ఈ కాన్వర్జేషన్ ఏదాకా ఆడ విజులు కొట్టడు. అందుకనే మేము బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను నార్మల్గా నేను తోపని కాదు, ఎవరైనా మాట్లాడుతుంటే మామ ప్లీజ్ మామ మాట్లాడదు మామ, వాళ్ళు బజర్ కొట్టరు మామ అని రేవంత్ చెప్తుండేది, సరే మామ అనేసి ఆపేది. అట్లా బజరు వాళ్ళు మంచి కాన్వర్జేషన్ జరుగుతుంటే బజర్లు రావు, వాళ్ళు ఎట్టే ఉండాల్సిందే. సో ఈ పాయింట్ యాక్సెప్ట్ చేయను, ఫస్ట్ పాయింట్ గుడ్. తర్వాత వచ్చేసరికి సీతకి జలస్ అని ఇచ్చింది. అసలు ప్రేరణ ఎందుకంటే ప్రేరణకున్న క్లారిటీ ఆఫ్ థాట్స్కి, ప్రేరణకున్న పేషెన్స్కి, ప్రేరణ గారికి ఉన్న ఆ బ్రెయిన్ పవర్కి, పాయింట్స్ గుర్తుపెట్టుకునే విధానానికి, ప్రేరణ గారికి ఉన్న మగాళ్ళతో పోటీ పడే ఫిజికల్ స్ట్రెంగ్త్కి, ఆ కసికి, ఆ ఆవేశానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏమన్నా పాయింట్స్ చెప్తున్నాడు స్వామి, ఒక్కసారి కూడా డిసప్పాయింట్ చేయట్లా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంప్రెసివ్గానే ఉంటున్నాయి పాయింట్స్. ఏది తెలుగు కొంచెం వచ్చినా కూడా ఇంప్రెసివ్గా పెడుతున్నారంటే ఆవిడ ఓన్ కన్నడ లాంగ్వేజ్లో అంగ్మాడ్ పుడతారేమో అనిపిస్తుంది. ఏమన్నా పాయింట్స్ స్వామి, మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మీరు గమనిస్తే ఆవిడికి శనివారం పూట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా గుడ్డల్లో ఏదైనా స్లిప్ పెట్టి ఈసారి ఈ పాయింట్స్ చెప్పని రాసిస్తే ఎంత యాప్ట్ పాయింట్లు చెప్పొచ్చో జనాల్లో ఉండే పాయింట్లు, అలాంటి పాయింట్లు జనాల్లో ఉండే చెప్తుంటే షాకు. ఇప్పుడు సీతా గారి గురించి చెప్పిన పాయింట్లు కూడా యాజ్ ఇట్ ఈస్ జనాల్లో ఉండింది, మనం ఎపిసోడ్లో చూసింది చెప్పాడు ఆవిడ చూడను కూడా చూడాలి మళ్ళీ, ఎందుకంటే ఆవిడ రిలేటెడ్గా జరగల, ఆవిడ ముందు జరగల ఆ డిస్కషన్. స్టిల్ చెప్పారు, నైనికాతో కొంచెం డిస్కషన్ జరిగింది ప్రేరణ గారికి, కానీ అయినా కూడా చెప్పడం సూపర్. ఏం రీజన్ అంటే, సార్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో నన్ను తీయలేదు ఆమెను తీశారు అనే పాయింట్ మీద ఫీల్ అయింది సార్. సో మేబీ హింట్ ఆఫ్ జలస్ అని ఫీల్ అయింది అని అనిపించింది సార్ అనగానే, మామూలు హింట్ ఆఫ్ జలస్ కాదు, జలస్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఎందుకంటే
ఆ టాస్క్లో ఆవిడ్ని అవతలని తీయలేదని ఫీల్ అయ్యి ఈవిడ్ని తీశారని ఫీల్ అయ్యేదానికంటే అవతలని ప్రేరణ గారిని తీయలేదని ఎక్కువ ఫీల్ అయింది కొంచెం సేపు కాదు, ఆల్మోస్ట్ 3 hours ఇంటి మొత్తంతో డిస్కషన్. అది ఓన్లీ లైవ్ చూసిన మహానుభావులకు మాత్రమే తెలుస్తుంది. సీతా గారు 3 hours ఆఫ్ డిస్కషన్ అబౌట్ ప్రేరణని ఎందుకు తీయలేదు అనే పాయింట్ మీద జరిగింది. దాంట్లో ఆవిడకి జలస్ ఉందని చెప్పడానికి రీజన్స్ ఇంకా చెప్తానండి. ప్రేరణ ఆట ఆడనివ్వల, నవీల్కే ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ప్రేరణ రిలేటెడ్గా ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళేదో చేసిన డెసిషన్ మీద కూడా ఈవిడ హట్ అయిపోయింది, ఎందుకు తీయలేదు ప్రేరణని. మళ్ళీ ప్రేరణని ఉంచాలి, ప్రేరణని తీయాలని నా మీనింగ్ కాదంటారు. అప్పుడు మళ్ళీ బాధపడటం ఎందుకు? ప్రేరణ అసలు ఏం ఆడింది నాకంటే ఎక్కువ అంటారు. ప్రేరణ సీతా గారితో పోలిస్తే టాస్కుల్లో చాలా బాగా ఆడింది. ఆవిడ ఏ మాట అయితే ముందు రోజు నైట్ అన్నారో, దేవుడు ప్రేరణ గారి దయచేసి టాస్క్ ఇచ్చాడేమో, ఆవిడన్న మరు దినం ఆవిడకి టాస్క్ వచ్చి చీఫ్ టాస్క్లో మగాలతో పోటీ పడి కిరాక్ ప్రేరణ అయింది. ఆవిడ కిరాక్ ప్రేరణ లాగే మగాలతో పోటీ పడి లాస్ట్ రౌండ్ దాకా వచ్చి పరిగెత్తి ఆడి, దట్టు హెల్త్ ఇష్యూస్ ఉన్న టైంలో ఆడి నిన్న నైట్ ఆవిడంటే తర్వాత రోజు ప్రూవ్ చేసుకున్నది. ప్రేరణ గారికి కలిసి వస్తున్నాయి. ఇలాంటి పాయింట్స్ చెప్తుంటే, ప్రేరణ గారిని చూస్తుంటే, ఇంత బాగా మాట్లాడుతుంటే, ఇంత బాగా టాస్క్లు ఆడుతుంటే, నాగ్ సార్ దగ్గర కూడా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చూపిస్తుంటే, ఇలాంటి కంటెస్టెంట్ టాప్ 5కి వెళ్ళకపోతే ఇంకెలాంటి కంటెస్టెంట్ టాప్ 5కి వెళ్తారన్న ఫీలింగ్ నాకు గట్టిగా అనిపిస్తుంది. ఈ సీజన్లో ఉన్న అమ్మాయిల్లోకి ఫస్ట్ టాప్ 5 కంటెస్టెంట్ కాదు, ఈ సీజన్లో ఉన్న అమ్మాయిల్లో ఫస్ట్ టాప్ 5 డిజర్వ్డ్ కంటెస్టెంట్ ప్రేరణ గారు. దెర్ ఈజ్ నో డౌట్. ఈవిడ టాప్ 5కి వెళ్ళకపోతే ఇంకా దానికి అర్థమే లేదు. యాజ్ ఆఫ్ నో మళ్ళీ మారిపోతే మనం ఏం చేయలేం. అంత క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంది. దీనికి ఎంతమంది ఏకీపిస్తారు? నేను అమ్మాయిల కేటగిరీలో చెప్తున్నా. ఎంతమంది ఏకీపిస్తారని క్లియర్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ తర్వాతసరికి సీతకి నెంబర్ 1 పాయింట్ చెప్పారు. సీత ఏమన్నదంటే, సార్ వాళ్ళ కంపారిజన్ ఎలా చేశారు అనే దాని మీద నాకు కొంచెం వాళ్ళ రీజన్స్ కనుక్కుంటున్నా ఉన్నాయి సార్. అప్పుడు వాళ్ళని అడిగాను సార్. అంతే, జలస్ అయితే కాదు సార్, జలస్సే. ఆవిడ కనుక్కోలేదు, ఆరా తీశారు. 3 గంటల సేపు ప్రోగ్రామ్ అది, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కాదు. సీత గారు ఖచ్చితంగా అక్కడ జలస్ ఫీల్ అయినట్టే మాట్లాడారు. పాయింట్లు పెట్టే విధానం ఏంటంటే, ఆవిడ ఎందుకు తెలియదు, ఆవిడ నాకంటే ఏం టాస్క్ ఆడింది అనే పాయింట్ ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నావు, దానికి డబుల్ టైమ్స్ నేను పట్టుకుంటే ఆవిడ విడిపించుకోలేకపోయారు అనే పాయింట్ రిపీటెడ్గా పాయింట్ చేస్తానే ఉండరు. అది జలసే. తర్వాత సరికి నాకు సార్ మనకంట నైనిక ఎప్పుడు బెడ్ మీద పడుకుంటుంది, బెడ్ మీద కూర్చుంటుంది అన్నట్టుగా అంటూ ఉంటావు కదా. మరి నువ్వు చేసింది ఏంటి మన చీఫ్ టాస్క్లో అంటే, సార్ చీఫ్ టాస్క్లో లోపల ఉన్నా సార్, నాకు కొంచెం వేరే సైకి అయిపోయి దుప్పటి కప్పుకొని ఉంటున్నాను సార్, ఏడిస్తే మళ్ళీ సింపతి అనుకుంటారు అనేసి. మరి నువ్వు చేయింది ఆ అమ్మాయికి చెప్పకూడదు కదా, నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా, ఓకేనా అనగానే, అలా చేస్తే నువ్వు కూడా అలాగే చేస్తున్నావు కదా అనగానే, సీత నిన్ను బాడీ లాంగ్వేజ్లో నిన్ను సీత ఇమిటేట్ చేసింది అని ఫీల్ అవుతున్నావా చెప్పు, ఇమిటేట్ చేసిందా సార్, నేను ఎలా చేసావు చూపించేది అంటే, సార్ ఇలా చేశాను సార్ అనగా నవీల్ని అడిగితే నవీల్ చెప్పాడు, సార్ సంవాట్ కొంచెం నాకు మనకంటే అలా చేసినట్టుగా నాకు అనిపించింది సార్. సంవాట్ అనేది నిజంగానే సంవాట్ చేసింది, ఎందుకంటే అది ఎపిసోడ్ చూస్తే ఏ మనిషికైనా అర్థమైపోద్ది. కానీ అది తప్పు కాదు సీత విషయంలో నా దృష్టిలో, ఎందుకంటే ఆవిడ నిజంగానే ఆవిడే బాడీ లాంగ్వేజ్ కాకుండా మనకంటే దగ్గరగా చేశారు. అది 90% ఆఫ్ మనుషులు అది చేస్తారు. అవతల నా తమ్ముడు మాట్లాడుతుంటే నా తమ్ముడులాగా నువ్వేందాక అన్నా కుదరా, అటు ఇటు మొన్న అంటే కుదరా అనేసి అతని బాడీ లాంగ్వేజ్ లాగా మనం చెప్తాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో. అది కూడా కోపంలో ఉన్నప్పుడు 100% చెప్తాం. అది అవతల డిగ్రేడ్ చేయాలని కాదు, సీత ఒపీనియన్ కూడా ఇంటెన్షన్ కూడా అక్కడ అతను తక్కువ చేయాలని కాదు. మనకంటే దాన్ని తీసుకోలేకపోయాడు, ఓవర్ థింక్ చేశాడు. ఎందుకంటే భాషా గారి దగ్గర అదే అయింది, భాషా గారు మంచి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అప్పట్లో. సీత కూడా అదేం చేయలేదు. కానీ సీత గారు అప్పుడు మాట్లాడేటప్పుడు లాస్ట్లో మాట్లాడిన మాటలు నచ్చలా. కావాలంటే నీ చేతులు తీసి పెట్టుకో, నువ్వు చేతులు ఇట్టే టర్మాక నేను అట్లా, అది తప్పు అనిపించింది. మిగతా మనకంటే తప్పు అక్కడ. ఆ తర్వాత సరికి సీత, సార్ నేను మాట్లాడొచ్చు సార్ అనేసి అడిగితే సీత అడిగింది, సార్ ఇప్పుడు పాయింట్ తీసుకొచ్చారు ఆవిడ. ఈవిడ దీనికోసం రెడీగా ఉన్నారు, దెర్ ఈజ్ నో డౌట్. ఇది ఇక్కడ ఏదైతే పాయింట్లు మాట్లాడిందో 2 days బ్యాక్ అందరి హౌస్ మేట్స్ దగ్గర మాట్లాడింది, నవీల్ దగ్గర హౌస్లో మాట్లాడిన పాయింట్లే ప్రిపేర్డ్గా వచ్చి ఇక్కడ సిచ్యువేషనే రాలా. ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి, మనకంటే ఇన్విటేషన్ రిలేటెడ్ సిచ్యువేషన్ వచ్చింది, మాట్లాడచ్చు అనుకొని పాయింట్ తీసుకొని అక్కడ ప్రిపేర్ అయిన ప్రతి పాయింట్ చెప్పింది. ఇప్పుడు సడన్గా చెప్పింది కాబట్టి మొత్తం పాయింట్స్ అన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ. ఆ పాయింట్లు ఏమో చెప్తాం సార్. తను అనేవన్నీ అనేసి ఇన్సల్ట్ వెరీ లౌడ్గా ఉంటుంది సార్. దాంతోపాటుగా సారీలు సైలెంట్గా ఉంటాయి సార్. సపోర్ట్ తీసుకునేటప్పుడు సైలెంట్గా మనీకి ఎక్కువ టైం ఇస్తాం సార్, ఎక్కువ సపోర్ట్ చేస్తాం సార్, మనీకే ఎక్కువ టైం ఇస్తాం సార్. మనీని ఎవరు చెప్పుకోవటం లేదు సార్, మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఎవరైనా చెప్పుకోవటం లేదు సార్. కానీ అంతే, మనీ చెప్పుకోకూడదని కాదు సార్, ప్రాబ్లమ్స్ చెప్తానే ఉంటాడు, అది తప్పేం అంటలేదు. బట్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇన్సల్ట్ మాత్రం చాలా గట్టిగా ఇస్తుంటాడు సార్.
వేలు చూపించి ఇంత పెద్ద పెద్ద ఇన్సల్ట్ అని చెప్పి చేసేస్తాడు సార్. సపోర్ట్ చేస్తున్నారు మీరు అనేది మాత్రం గట్టిగా చెప్పడు సార్. అది కొంచెం అనిపిస్తుంది సార్. అనగానే మనీ అందరి ముందు కూడా సారీ చెప్తా అన్నా సార్ మొన్న అట్లా ఇట్లా అనేసి అంటే ఇది చెప్తానండి. అందరూ ఇతనికే సపోర్ట్ ఇస్తారని అంటారు. అది ఏందో నాకు అర్థం కాలే డైలాగ్. వీళ్ళు ఏది పట్టుకో ఉన్నారంటే మొన్న వెళ్ళేటప్పుడు సేవ్ చేసింది వీళ్ళ ద్వారా మనకంట సేవ్ అయ్యారని ఫీల్ అవుతున్నారు. ఆ రోజు క్రాస్ మార్కులు పడిందే మీ వల్ల. అందరూ క్రాస్ మార్కులు గుద్ది సేవ్ చేశారంటారు. సేవ్ చేయకుండా పంపించాల్సింది. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లు సోనియా గారికి తక్కువ వచ్చాయి, తర్వాత ఆదిత్య గారికి తక్కువ వచ్చినాయి. ఓన్లీ క్రాస్ ఓట్లు పడ్డాయనే అతను డేంజర్ జోన్లోకి పోయారని నాకు సార్ అంత క్లియర్గా చెప్తుంటే ఆ రోజు సేవ్ చేసామంటారు. అసలు సేవ్ చేసేది ఏముందని మీరే పంపించారు ఆడదాకా క్రాస్ మార్కులు వేసి. మీరు సేవ్ చేశారని మీరు ఫీల్ అవుతున్నారు. మీరే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి లాగి మీరు ఎలా చేస్తున్నారంటే ఆ మాటలు ఎలా ఉందంటే ఒకరిని ముడ్డి మీదని బాయిలో దూకేసి మళ్ళీ కాపాడినట్టుకుంది. మీరు చేసింది మీరు కాపాడుకున్నారు. అక్కడ దాన్ని పట్టుకుని సపోర్ట్గా ఫీల్ అవుతున్నారా? ఆ పక్క క్లాన్ వాళ్ళు అతనే తీసేసి, ఈ లెక్క క్లాన్ వాళ్ళు ఇతనే తీసేసి, ఈ టాస్క్లో ఇతనే ఫస్ట్ తీసేసి సపోర్ట్ చేస్తున్నానంటారు. ఇంకా మాట్లాడుకుంటే సీతయ్య గారికి మణికంఠ చీఫ్ విషయంలో సపోర్ట్ చేశాడు. క్లాన్ విషయంలో అతని క్లాన్కే రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ప్రతి చోట సీత రిలేటెడ్గా పాజిటివ్ పాయింట్సే పెడుతున్నాడు. సీత లేనప్పుడు కూడా మణికంఠలో ఉన్న టూ గుడ్ పాజిటివ్ పాయింట్స్ ఏంటి చెప్పమంటారా? ఎక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేయడు. మీరు చెప్పండి, ఏరే కంటెస్టెంట్ గురించి వాళ్ళు లేని టైంలో వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని ఎక్కడ మాట్లాడతారా? ఎక్కడ మాట్లాడు. ఇన్నిసార్లు ఇన్ని రకాల ఒక 20-30 ట్యాగులు అందరు కలిసి ఈ సీజన్ మొత్తం మీద ఒక 40 ట్యాగులు ఇచ్చుంటారు. 3 వారాల నుంచి కన్ఫెషన్ పిలిచి షంటింగ్ మీద షంటింగ్ మామూలుగా లేదు. ఒక్క పాజిటివ్గా అప్రిషియేషన్ లేదు నాకు సార్ నుంచి. 3 వీక్స్ నుంచి ప్రతి వీక్ 5-6 ట్యాగులు అతనికే పడుతున్నాయి. ప్రతిసారి డేంజర్ జోన్ లాగా వెళ్ళొస్తున్నాడు. అందరూ ఒకేసారి 4 వచ్చి మాట్లాడుతున్నా. ఒక్క బ్యాడ్ వర్డ్ అయినా ఇప్పుడు వాడాను మనకంట? ఒక్క బ్యాడ్ వర్డ్ అయినా లేదే. అది అర్థం చేసుకోవాల్సింది. ఆ తర్వాత సరికి బట్ సపోర్ట్ తీసుకొని ఇన్సల్ట్ చేస్తే అని చెప్పిన తర్వాత మనీ ఇంకో మాట్లాడాడు. సార్ తనను ఇన్సల్ట్ చేయాలని కాదు సార్, అప్పుడే వచ్చి అడిగినప్పుడు ఒప్పుకోలేదు, తర్వాత వాళ్ళు ఏం ఫస్ట్ తీసేసరికి ఆ టెన్షన్లో నేను అట్లా అన్నాను సార్, అదేం లేదు సార్, నేను సారీ కూడా చెప్పాను సార్, నాదే తప్పు అన్నట్టుగా ఇంకా రియాక్ట్ అయ్యాడు. తర్వాత సీత ఇది సార్ ప్రతిసారి ఇదే అవుతుంది సార్, ఏదో కారణం చేస్తున్నాం అనేసి ప్రొజెక్షన్ చేసుకుంటూ వస్తుంటాడు సార్, కానీ తనే మా అందరినీ కారణం చేస్తున్నాడు సార్. అది అనగానే నాకు సార్ సీత నేను కరెక్ట్ చేస్తానుండు, కారణం చేస్తున్నట్టు మీకు అనిపించేలాగా తను చేస్తున్నాడు. తనే కారణం చేస్తున్నాడు సార్, మమ్మల్ని కాదు, కారణం చేస్తున్నామేమో అని మీరు ఫీల్ అయ్యేటట్టుగా తను చేస్తున్నాడు. అంటే దాని మీనింగ్ ఏమిలే. అతను బిహేవ్ చేసే విధానం అయ్యో మన కారణం చేస్తున్నట్టుగా జనాలు అనుకుంటారేమో, మనకు నెగిటివ్ అవుద్దేమో అనే సిచ్యువేషన్ తీసుకొని వస్తున్నాడు. అదైతే వస్తుంది, వీళ్ళు దానికే భయపడే కదా, ఇది ఏదైనా అవుద్దేమో అనేసి రివర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అది న్యూట్రల్ చేద్దాం, అతనికి రివర్స్ అయ్యి అతనికి ఎదురుగా మాట్లాడదాం, నీకు సింపతి రాదు అనే ఫీలింగ్తో ఉన్నారు. నీకు మేము ఎక్కడ కారణం చేసామని మాట్లాడదాం అనుకుని ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల మీద ఉన్నట్లు హౌస్ మేట్స్ అందరూ, నేను ఏమంటలే, హౌస్ మేట్స్ తనకి ఈ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అటెన్షన్ ఇవ్వకూడదు అనుకుంటే అతనికి ఏమి ఇవ్వకూడదు ట్యాగులు, అట్లీస్ట్ 1 వీక్ అయినా 1 డే అయినా అతనికే ఇస్తుంటే అతనే నామినేట్ చేస్తుంటే అటెన్షన్ రాకూడదంటే ఎట్లా? అతను రిలేటెడ్ జరుగుతుండే. ఎలా ఉందంటే 10 మంది నామినేషన్ చేసినా మిగతా వాళ్ళు ఒక్క నామినేషన్కి ఆడవచ్చు, మిగతా వాళ్ళు అతని టాస్కులు కాకపోతే ఆడవచ్చు. మనకంటే మాత్రం ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా 10 మంది పైన పడ్డా 5-6 నామినేషన్లు వేసినా నాకు సార్ వచ్చి తిట్టినా ఏమన్నా కూడా మనకంటే ఏడిస్తే సింపతి. అట్లా అయిపోయింది. ఫస్ట్లో సింపతి ఏమో ఏడ్చాడేమో కానీ ఫస్ట్ నామినేషన్ అప్పుడు నాకు నచ్చలా, ఎందుకు అనవసరమైన అందరిని తీసుకొస్తున్నాడని. రిపీటెడ్గా వస్తున్నప్పుడు నీకు ట్యాగులు పడుతున్నాయి ఇవ్వబడుతున్నాయి, ఆల్రెడీ ఎమోషనల్ పర్సన్ అనక బాధపడక ఎందుకు చేస్తాడు? అంటే దేనికి ఏడ్చినా కూడా అదే అట్లా క్రియేట్ అయింది నిజంగానే. ఆ తర్వాత సరికి నబీల్ తప్పు చేసావని కూడా నేను చెప్పాను సార్, నువ్వేమంటావు అంటే నేను చెప్పాను సార్ మణికంఠకి తప్పు చేసావు అని కూడా చెప్పాను సార్ ఆ విషయంలోనే. ఇది నబీల్ విషయంలో ఈ పర్టికులర్ పాయింట్ మీద నేను ఇంకొకసారి క్లారిటీ ఇస్తాను. సోషల్ మీడియాలో నబీల్ డబుల్ ఫేస్డ్ అని, నబీల్ కన్నింగ్ అని, నబీల్ అక్కడ మాట ఇక్కడ మాట చెప్తాను చాలా చోట్ల విన్నాను, చాలా చోట్ల చదివాను. అది అసలు ఏం జరగలా. అక్కడ ఏం జరిగిందంటే లేట్ అయ్యింది, ఈరోజు ఎపిసోడ్ లేట్ అయినా దయచేసి నేను అందరినీ కవర్ చేస్తాను. నబీల్ ఏం చేశారంటే అక్కడ మణికంఠకి సీతకి వాళ్ళందరికీ డిస్కషన్ జరుగుతూ ఉంది చీఫ్ టాస్క్లో, అదే బేబీ టాస్క్లో, ఆ డాల్ పప్పి టాస్క్లో జరుగుతూ ఉంటే మణికంఠ ఇక్కడ ఉంటాడు. మణికంఠ చెప్తూ ఉంటాడు కార్నర్ చేశారనే ఫీలింగ్తో మాట్లాడుతూ ఉంటే నబీల్ అక్కడ వెనక నుంచి మణికంఠ చూడు, నబీల్ వదిలేయండి మణికంఠ అన్నట్టుగా అంటుంటాడు సీతతో మాట్లాడే పాయింట్ మీద. అప్పుడు చూసి ఏంటి ఫ్రెండ్ అయి ఉండి మణికంఠ ఎగతాలుగా వదిలేయండి ఇతను ఎట్లాడే ఉంటాలే అనే సెన్స్లో మాట్లాడుతున్నారు అన్నట్టుగా అనిపించుంటుంది చాలామందికి. కానీ తర్వాత ఏం జరిగిందంటే డైరెక్ట్గా మణికంఠ కాడికి వెళ్ళి చెప్తాడు, నన్ను కూడా అడిగేవాడు పప్పి తీసుకోమని, నేను తీసుకోలేదు కదా, ఒక్క సీత విషయంలో ఎందుకు ఫీల్ అవుతావు, అది తప్పు అని చెప్పేశాడు. ఇదే మాట చెప్పింది లైవ్లో చూపించేసి ఎపిసోడ్లో చూపించలేదు. తర్వాత
మణికంఠతో ఏదో మాట్లాడి చూపించి తర్వాత సీత దగ్గరికి పోయి చూపించారు. అప్పుడు సీత దగ్గర నేను ఇప్పుడే మణికంఠ చెప్పాను నీ విషయంలో తప్పు చేశాడు అన్నట్టుగా చెప్పేసి వచ్చానంటే అక్కడ ఎక్కడ చెప్పాడబ్బా మణికంఠతో ఏదో ఏదో మాట్లాడిపోయింది అన్నట్టుగా తప్పుగా అర్థం చేసుకున్నారు. నబీల్ 2 సైడ్లు 2 మాటలు మాట్లాడాలి ఈ సిచ్యువేషన్లో. అక్కడ చెప్పింది ఇక్కడ కూడా చెప్పాడు. అది మనీ ఈ హౌస్లో నీకు రియల్ ఫ్రెండ్ ఎవరు అనగానే సార్ నబీలు విష్ణు సార్ లేదు సార్ చెప్పాను సార్ మనోడికి టైం తీసుకో, వాళ్ళ ఎమోషన్స్ కూడా తీసుకునే అవకాశం ఇవ్వు, ఛాన్స్ ఇవ్వు, ప్రతిదీ నీకోసమే నీ చుట్టూ తిరగాలంటే కష్టం కదా అనే చెప్పానంటే నాకు సార్ ఇక్కడ నాకు నిజంగా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఇక్కడ నాకు సార్ ఎక్కిరిచ్చొద్దు ఎంత క్లోజ్ అయినా కూడా ఎక్కిరిచ్చొద్దని చాలా సెటైర్ వేసరికి మణికంఠకి అల్లాడిపోయిండు. క్రాస్ మార్క్ వేశారు. ఇది ఎగతాళిగా అనేసరికి సార్ నేను అలా చెప్పలేదు సార్ అనేసి అంటే లేదు మనకంటే నేను చెప్తున్నాను క్రాస్ మార్క్ వేశారు సరిగా ఆడలేదని. తర్వాత సరికి ఆడడం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు, హౌస్ అందరికీ తెలుసు, ఓకేనా, వద్దు అది ఆపేయచ్చు అంటే మనీ సార్ నాట్ స్ట్రాటజీ సార్, ఎందుకు చేస్తాను సార్ నేను అలా, చాలా బాధ అనిపించింది సార్, లేట్గా అటాచ్ అయ్యారు వీళ్ళందరూ కూడా, ఇప్పుడిప్పుడే ఆడుతున్నాం, అందరికీ ఇప్పుడే మాట్లాడుతున్నాం సార్ అందరితో, అందుకని నాకు కొంచెం బాధ అనిపించింది సార్ అనగానే నాకు సార్ మనీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నాం, మనీ 26 ఏళ్ళు అన్నాడు, 29 ఏళ్ళు ఏజ్ అడితే చిన్నపిల్లలా మాట్లాడుతున్నాం సార్. విష్ణుప్రియ ఇప్పుడిప్పుడే అటాచ్ అవుతున్నారు అనేది నిజం, కెమెరాలతో మాట్లాడేది నేను కోట్ చేసి దాని రిలేటెడ్గా చెప్తే కెమెరాలతో ఎప్పుడు మాట్లాడుతున్నాయి అంటారని నేను చెప్పట్లేదు, నిజంగా నేను కూడా కెమెరాలతో బిగ్ బాస్ అందరూ నచ్చుతున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్నట్టుగా. అది మీరు అనుకోవచ్చు కంటెస్టెంట్ నచ్చుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తున్నారంటే మిగతా వాళ్ళు చేయట్లే, మిగతా వాళ్ళు శుద్ధపోసలా అందరూ ఫ్రెండ్స్గా చేసుకుంటారు వాళ్ళు కూడా, మరి ఏం మనకంటే చేస్తే తప్పు, అసలు మనకంటే చాలా సరిగ్గా ఫ్రెండ్షిపే చేయడు, ఎప్పుడు సైక్గా ఉంటుంటూ నాకు మేనేజ్మెంట్ అది ఇది మేనేజ్మెంట్ మైక్రో మేనేజ్మెంట్ అంటూ ఉంటాడు, అలాంటి పర్సన్ చేస్తే తప్పడతారు, ఫుల్ క్లోజ్గా జిగ్గులు చేస్తారు అందరూ, ఆ గిగ్గులు చేసుకునే వాళ్ళు మాత్రం నామినేట్ చేసుకుంటే మీకేం ప్రాబ్లం లేదు. తర్వాత సరికి నెక్స్ట్ విష్ణుప్రియ ట్యాగ్లు ఇవ్వడం స్టార్ట్ చేసి మణికంఠకి ఇచ్చింది సెల్ఫిష్ అని, హీ వాంట్ అటెన్షన్ ఆల్వేస్ ఫ్రమ్, కానీ అతని నుంచి ఏమి రాదు, అతనికి అతనే అనుకుంటా ఉంటాడు. మొన్న కూడా అంతే సార్, మొన్న కూడా మేము లీస్ట్ 2లో వచ్చి మేము బాధపడతా ఉంటే తమ్ముళ్ళు అయిపోయింది, తమ్ముడు అయిపోయిందే చేసేసి లీస్ట్ 2లో ఉండి మేము బాధపడతా ఉంటే తనకే అటెన్షన్ కావాలన్నట్టుగా నాకేం అర్థం కాలేదు అన్నట్టుగా ఏంటంటే ఎట్లా ఉంటుంది సార్ ఆయన ఆ రోజు యాక్చువల్గా ఏం లేదు, వీళ్ళు అటెన్షన్ ఇస్తున్నారు, అతను ఏం చేస్తాడు, వీళ్ళు కూడా తన చుట్టే తిరుగుతున్నారు. కామెడీ ఏం తెలుసా, మణికంఠ అడకపోయినా మణికంఠ రిలేటెడ్గా అందరూ పక్కన మాట్లాడుకుంటా ఉన్నారు ఆ ఎపిసోడ్లో, ఇంక మణికంఠని చూపించుకు ఏం చేస్తారు బిగ్ బాస్. సరే తర్వాత సరికి చీఫ్ నుంచి దిగాక నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్కి ఇచ్చింది అనాయింగ్ అని. ఎందుకు మీరు గమనిస్తే మణికంఠకి నెగిటివ్ ఇస్తున్నారు, ఫ్రెండ్స్కి ఇచ్చుకునేటప్పుడు మాత్రం అందరూ పాజిటివ్ది నార్మల్ షుగర్ కోటింగ్ వేసి ఇచ్చుకునే మాత్రం వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అనాయింగ్ ఇచ్చుకొని సరే ఈ 4 వారాల నుంచి ఏం లేదు సార్, ఈ వారం నుంచి బాగున్నాడు సార్ చీఫ్ అయిపోయిన తర్వాత, అంటే చీఫ్ అయిపోయిన తర్వాత సోనియా గారు వెళ్ళిపోయిన తర్వాత అంటే అలా కాదు సార్ అనగా నిఖిల్ సార్ వదిలేయండి సార్ అవన్నీ మళ్ళీ తీసుకొస్తారు అనేసి నవ్వుకుంటా ఉన్నాడు. పెద్దగా నవ్వింది విష్ణు, భయంకరమైన పెద్దగా నవ్వితే నువ్వు లాఫ్టర్ థెరపీ అమ్మా కానీ ఫైర్ కావాలి విష్ణు, అది ఎలా ఉంటుంది సార్ ఫైరు, ఓకే నీ ఇష్టం, ఇంకా నేను ఏం చెప్పలేను అని చెప్పేసారు. నాకు సార్ సలహా ఇవ్వడానికి ట్రై చేశారు, ఆవిడ ఇంకా దానికి కూడా కామెడీకి తీసుకుంటుంటే నాకు కూడా నచ్చలే, ఇంకా అన్నీ ఫన్నేనా అని వాళ్ళ సిస్టర్ కూడా రాసి పంపించారు, అయినా కూడా ఆవిడ ఇంకా ఫన్ అనుకుంటా పోతే ఆడియన్స్లో ఆ ఇంటెన్షన్ తగ్గిపోద్ది, ఆ జీల్ లేదేమో విష్ణుప్రియ గారి దగ్గర అన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ నబీల్ ట్యాక్స్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ నబీల్ నాకు ఎందుకు నచ్చారంటే నబీల్కి అర్థమైంది ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నాడు అక్కడ, దాంతోపాటుగా మణికంఠ పాజిటివ్ అవుతున్నాడని కూడా అర్థమైంది. అలాంటప్పుడు తెలివిగానే వెళ్ళాలా, మణికంఠని మళ్ళీ నబీల్ కూడా గెలిగితే మణికంఠ నబీల్ విన్నర్ అవ్వాలి అనే సెన్స్తోనే వచ్చాడు, అది చాలాసార్లు చెప్పాడు హౌస్లో. అలాంటి పర్సన్ మణికంఠతో క్లోజ్గా ఉంటూ ఇతను కూడా ట్యాగ్ ఇస్తే మణికంఠని ఆపలేరు, మణికంఠకి సింపతి వర్కౌట్ అవుతుంది. ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలా, అది తెలివిగా చేశాడు, దాంతోపాటు ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఇచ్చాడు అన్నట్టుగా మణికంఠ నబీల్ తోపు, నిజంగానే తోపు అనిపించాడు, నిజంగా చాలా జెన్యూన్గా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు, గట్టిగా గుడ్ కంటెస్టెంట్ అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. తర్వాత సరికి ఏమని చెప్పి విష్ణుకి అనాయింగ్ సార్, ఏదేదో చెప్తా ఉంటుంది సార్, ఎలక్ట్రానిక్స్ అంటది, గ్రహాలు అంటది, అది అంటది ఇది అంటది, నాకు అర్థం కాలేదు సార్, కోపడితే లివర్ పోద్ది అంటది, కొన్నిసార్లు అనాయింగ్ సార్ అని ఫన్నీగా ఇచ్చేశాడు. యష్మికి జెలస్ అని ఇచ్చాడు. మొన్న చీఫ్ టాస్క్ అప్పుడు లేట్గా వచ్చి కంగ్రాచులేట్ చేసింది సార్, ఇది చెప్పే రీజన్ ఏదో లేట్గా వచ్చి కంగ్రాచులేట్ చేసిందా, అది ఒక రీజన్ అన్న మనకు అనిపిస్తుందేమో, కానీ ఎపిసోడ్ చూసాం కదా ఈవిడ నిజంగానే లేట్గా వచ్చేదేదో, అంతకంటే లేట్గా పృథ్వీ గెలవాల్సింది, ఇతను గెలవడానికి లేదు, ఇతను గెలిచినందుకు ఆవిడ కొంచెం హట్ అయింది, ఇతను గెలిచినందుకు హట్ అయింది అనుకోండి కూడా అనేదానికంటే కూడా పృథ్వీ గెలవలేదని బాధపడింది, అది మనకు అర్థమైపోతుంది క్లియర్గా, మంచి ట్యాగే ఇచ్చాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత యష్మి ఏదో నాకు కొంచెం సార్ ఇక్కడ యష్మి చేసిన ఫ్లిప్స్కి మొన్న కన్ఫెషన్లో మణికంఠ రిలేటెడ్ చేసిన ఫ్లిప్స్కి అడ్డు వదిపలేదు సార్, మణికంఠగా నేనున్నాను కదా సార్, మణికంఠ నువ్వు ఉండేది ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఉండేది ఏంది,
ఏం మాట్లాడుతున్నావు యష్మి అనేసి ఫుల్ సీరియస్ అండి. ఇప్పుడు కూడా అక్కడ ఏడ్చింది ప్రేరణ మీద సంచాలకుగా డెసిషన్ సరిగ్గా తీసుకుని ఏడిస్తే పృథ్వీ గెలలేదని, సార్ ఇంగ్లీష్ నాకు రావట్లేదని చెప్పి ఏడ్చినా సార్ అనే మాట అరాచకం. ఇంకా నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లే ఆ పాయింట్ మీద. తర్వాత సరికి సార్ ప్రేరణ వచ్చి గేమ్ ఆడేటప్పుడు ఆ గేమే ఇంగ్లీష్ గురించి గేము, అది రావాల్సిందే అనేసరికి అది కూడా బాధ వేసింది సార్. సంచాలక్ తప్ప గంట కొట్టమని చెప్పిన మన నిఖిల్ తప్ప అమ్మ అనగానే నిఖిల్ నా సార్ అది ప్రెజర్లో జరిగింది సార్, నేనేం చేయలేదు సార్ అని చెప్పాడు. అది లైట్ తీసుకున్నారు. అది మన నిఖిల్ ఏం తప్పలేదు. నిఖిల్ అలా చేసే మెంటాలిటీ అయితే అసలు కాదు. ఫ్రెండ్షిప్ బాగా వాల్యూ ఇస్తున్నాడు. పృథ్వీ అంటే నిజంగానే ఇష్టం ఉంది. పృథ్వీ కూడా నిఖిల్ అంటే ఇష్టం ఉంది. ప్యూర్ బాండింగ్ అయితే ప్యూర్ ఫ్రెండ్షిప్ అయితే ఫామ్ అవుతుంది వాళ్ళిద్దరిది. ఈవెన్ ఫస్ట్లోనే చెప్పాడు, వీడు నా తమ్ముడు లెక్క, వీడికి ఏం కావాలని నేను ఉన్నాను, గట్టి ఫ్రెండ్షిప్ ఉంది. అలా చేస్తాడని నేను అనుకోవట్లేదు, చేయలేదు కూడా. నెక్స్ట్ యష్మి గారు ట్యాక్సీ తీయడానికి వేసి నాకు సార్ మిస్ యూ మగలే అన్నారు. ఇక్కడే యష్మి గారు ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ రిలేటెడ్ వేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫాదర్ రిలేటెడ్ మాటలు చెప్పినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి ఈవిడికి టర్మ్స్ బాగాలేవు అనుకుంటా. ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఆయన చిన్నప్పటి నుంచి నేనేం ప్రోత్సహించలేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా ప్రోత్సహించలేదు, కానీ నీ చేతులారా నువ్వు ఎదిగేసి వచ్చావు అన్న మాటలు టూ గుడ్. ఒక అమ్మాయిగా ఆవిడ కాలం మీద ఆవిడ నిలబడ్డారు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదని వాళ్ళ నాన్నగారు ఒప్పుకోవడం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలకి నేను చాలా ఫ్లాట్ అయిపోయాను. ఆవిడ టూ గుడ్, దెర్ ఈస్ నో డౌట్. మనం బిగ్ బాస్ హౌస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాం, కానీ యాజ్ ఎ పర్సన్గా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా అంత ఎదిగారు అంటే యష్మి గారు వెరీ గ్రేట్. దాంట్లో మళ్ళీ డౌట్ కూడా లేదు. ఆవిడ రిలేటెడ్ అలాంటి తండ్రికి సంబంధించిన మెసేజ్ ఏదైతే వచ్చిందో ఆవిడకి చూపించడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. కానీ మణికంఠకి ఎందుకు అడిగితే చూపించలేదు, అడిగితే కనీసం చెప్పలేదు అనేది నా క్వశ్చన్. సో యష్మి గారికి చెప్పగానే సరే 72 పదాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని పదాలు నేను రివీల్ చేస్తానని ఒక్కొక్కటి చెప్తా ఉన్నాను. అమ్మాయి కూడా అదే విధంగా ఎగ్జైట్ అవుతూ ఫీల్ అవుతూ హ్యాపీగా ఫీల్ అయింది. ఈ టైంలో లాస్ట్ ఇంకో 3 పదాలు ఉన్నాయి, అవి కూడా చెప్తానంటే నువ్వు ఏదైనా చెప్పాలంటే ఆ లవ్ స్టోరీ క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పుకుంటూ వచ్చారు యష్మి గారు. అది చెప్పిన తర్వాత ఆ 3 పదాలు ఏంటంటే అనగానే ప్రేరణ సార్ ప్రౌడ్ ఆఫ్ యూ అనగానే చెప్పేసింది. ఎలా తెలుసు నీకు అనగానే సార్ ఒక ఫాదర్ ఏం చెప్తాడు సార్, ఐ లవ్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ అయ్యి 3 పదాలు అంతే కదా సార్. ఇక్కడ ఆవిడ బ్రెయిన్ పృథ్వీ కూడా అంటాడు మంచి ఇంటెలిజెంట్ సార్ ఆ పిల్ల, ప్రతి దాంట్లో ఇంటెలిజెన్స్ చూపిస్తుంది, ప్రతి దాంట్లో ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు చూసారా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉంటుంది చూసారా, స్టాక్ మార్కెట్ వేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఆ ఇన్వెస్ట్మెంట్లు అవి ఇవి చేసే వాళ్ళకి ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం తెలిసిన పాయింట్ ఆల్ఫా అంటారు చూసారా, ఆ ఆల్ఫా ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఆ ఆల్ఫా ఏదైతే ఉంటుందో ఆవిడలో ఉంది కొన్ని చోట్ల ఆ స్పార్క్ కనపడుతుంది. తర్వాత సరికి సంచాలకుగా కూడా చాలా బాగా చేసావమ్మా యష్మి. ప్రేరణకి ఇచ్చింది ట్యాగ్ ఏది సెల్ఫిష్ అని ఇచ్చింది. అది ఎంత కామెడీ అంటే సెల్ఫిష్గా ఉండి నీవిడైతే ప్రేరణకి ఇవ్వడం, అది అట్లా తెలుసా. ఈ 1 వీక్లో ఎందుకో గేమ్ అనేసి ఆలోచిస్తుంది సార్, ఎమోషన్ పక్కన పెడుతుంది సార్, అది సెల్ఫిష్ అనిపిస్తుంది సార్ అంట. ఆవిడ గేమ్ అని అనిపిస్తుంది, అది సెల్ఫిష్ అంట. ఈవిడ గురించే కాకుండా ఫ్రెండ్ గెలవాల్సిందే, ఫ్రెండ్ కోసం వీళ్ళందరూ మోసం చేయాల్సిందే, ప్రేరణ ఫ్రెండ్ కోసం చేయాల్సిందే, ఈవిడ ఫ్రెండ్ కోసం ఆవిడ చేయాలనేసి త్యాగం ఫీల్ అయింది. అది సెల్ఫిష్ కాదులే, అది నిజంగానే అది ఇంకా తప్పు. ఈవిడ సెల్ఫిష్ ఎట్లా వద్ది, ఆట ఆడాలని వస్తే దాన్ని కూడా సెల్ఫిష్ నా ఎమోషన్కి పెద్దగా వాల్యూ ఇవ్వట్లేదు అన్నట్టు చెప్పింది. అది ఎందుకు అన్నారు తెలుసా, ఎమోషన్స్ అంటే మేమిద్దరు నీకు ఫ్రెండ్స్ పృథ్వీ నేను, మాకు ఎమోషన్స్ వాల్యూ ఇచ్చి నువ్వు పృథ్వీని గెలిపించాలి కదా అనేది ఆవిడ ఇంటెన్షన్. ఇంకా అట్లా ఉంది, ఏం చేద్దాం. సంచాలకుగా బాగా చేసావు, దాంతోపాటుగా చాలా 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 బాగా ఆడుతున్నామ్మా. ఐ రియల్లీ అప్రిషియేట్. కానీ నీట్గా ఆవిడకి ఏదైతే అప్రిషియేషన్ కావాలో ఆ అప్రిషియేషన్కి మించి అప్రిషియేషన్ ఇచ్చారు. ప్రేరణ కూడా టూ హ్యాపీ సార్, ఇది సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ 5 వారాల నుంచి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఫుల్ హ్యాపీ. ఇంకా డబుల్ స్పీడ్తో జెట్ స్పీడ్తో ఆడతారని అనిపిస్తుంది. ఆ తర్వాత సరికి చెప్పేశారు ఐ మిస్ యూ అమ్ము అని చెప్పారు, ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పారు మీ నాన్నగారు అని, ఫుల్లీ హ్యాపీ సార్, ఇది సార్ నాకు కావాల్సింది. ఐ లవ్ యూ పప్ప, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు పప్ప, దీంట్లో విషయంలో కూడా చాలా హ్యాపీ పప్ప అని చెప్పి ఫైనల్లీ నన్ను ప్రైజ్ చేస్తున్నారంటే నాకు హ్యాపీ సార్. నేను ప్రేరణని పెద్దగా ఎప్పుడు కలవలేదు సార్, బయటకు అనే పాయింట్లు వాడింది ఇక్కడ. దానికి చాలా మంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా నుంచి సార్. అదేంటి ఆవిడ అబద్ధం చెప్తుంది, అలా యాడ్లో కూడా ఉన్నారు, ప్రేరణ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉంది అంటే మీరు గమనిస్తే ఈ సీజన్ స్టార్టింగ్లోనే మధ్యలో ఒకసారి అంటారు ఆవిడ మేమిద్దరం సీరియల్స్లో కూడా స్టేజ్లు పంచుకున్నాం అవి ఉన్నాయి, కానీ అక్కడ కూడా ఎప్పుడు పెద్దగా మాట్లాడుకోమన్నట్టు చెప్పారు యష్మి గారు కూడా. ఆ ఉద్దేశంలోనే చెప్పుంటారులే, మరి అది అంత అబద్ధంగా చెప్పలేదు. కానీ నాకు సార్ ఏదైనా సీక్రెట్ చెప్పారు, అదంతా అయిపోయిందిలేని. తర్వాత సరికి నిఖిల్ మణికంఠ సార్ అని ట్యాక్స్ ఇస్తుంటే మణికంఠకి ఇస్తూ కన్నింగ్ డే 1 నుంచి తన ఆట తన కోసమే ఆలోచించాలి అనే ఒక బిహేవియర్ ఉంది సార్. తన గురించి పట్టించుకోవటం లేదు అనే ఫీలింగ్లో ఉంటుంటాడు. తన ఆటకి ఎవరు ఆట ఆడతాడు. నెక్స్ట్ జలస్ వచ్చేసరికి విష్ణుకి ఇచ్చి పృథ్వీ గురించి జలస్ ఫీల్ అవుతుంటారు. నేను చెప్పాను కదా, నెగిటివ్ మాత్రం మణికంఠకి అందరూ, పాజిటివ్ సెన్స్లో ఇచ్చారు. మిగతా ఏదైనా జలస్ అని పృథ్వీ రిలేటెడ్గా జలస్ ఫీల్ అవుతుంటారు సార్ ఎవరు మాట్లాడినా కూడా అన్నట్టుగా నార్మల్గా ఇచ్చేశారు.
మీ క్లాన్ తరపు నుంచి 3 లక్షలు కంట్రిబ్యూట్ చేశారు, 18 lakhs ప్రైజ్ మనీ అయింది అనేసి అప్రిషియేట్ చేశారు. నిఖిల్ క్లాన్ని డీల్ చేసిన విధానం, వాళ్ళని నడిపించిన విధానం, ప్రాపర్గా ఏ టైంలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని పంపించాలని క్లియర్గా డిసైడ్ చేసి పొద్దున్న క్లాన్ని నెక్స్ట్ లెవెల్ లీడ్ చేశాడు. సూపర్. తర్వాత సరికి మన నైనిక వచ్చింది, టాక్సిక్ వచ్చేసరికి మణికంఠకి ఇచ్చింది, తర్వాత అనాయింగ్ వచ్చేసరికి ప్రేరణ గారికి ఇచ్చింది. టాక్సిక్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పిందంటే, సార్ నాకు బ్రదరు ఫ్రెండు అలా ఉంటాడు సార్ అతను కూడా, కానీ ఎమోషనల్ అటాచ్ అయిపోతున్నాను అనేసి అంటుంటాడు. క్లాషెస్ వచ్చాయి మా ఇద్దరికి మధ్య కూడా సార్, ఫ్రెండ్స్ అండ్ బ్రదర్ సిస్టర్స్ లాగా కూడా ఉన్నప్పటికీ క్లాషెస్ వచ్చాయి. ఐ థింక్ హీఈస్ అనాయింగ్ అన్నట్టుగా అనాయింగ్ అనేసి చెప్పింది. ప్రేరణ గారికి వచ్చేసరికి కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ అండ్ రియాక్షన్స్ స్పాంటేనియస్గా వస్తాయి సార్, మేబీ తను నెగిటివ్గా అనుకొని చెప్పదు, కానీ కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది. ఇది ఫ్యాక్ట్. ప్రేరణ గారు దాంట్లో నేను 3-4 times గమనించాను. ఒక మాట ఫన్నీగా అనాలని అంటుంటారు, కానీ అది అవతల వాళ్ళకి హట్టింగ్గా ఉండేటట్టుగానే ఉంటుంది. అది ఈవెన్ మొన్న రన్నింగ్ టాస్క్లో కూడా ఆ రోజు నైనిక తప్పు ఫస్ట్ మాట్లాడింది నైనిక, తర్వాత ప్రేరణ కూడా ఒక మాట్లాడిన తర్వాత ఆవిడ హట్ అయింది నైనిక. సో అది కూడా మనసులో పెట్టుకుని ఇచ్చుండొచ్చు. దాంతోపాటు కొన్ని మాటలు కామెడీగానే అంటుంటారు, అది కొంచెం హట్టింగ్గా ఉండే మాటలు కూడా అంటున్నారు వెంటనే. ఎగ్జాంపుల్కి కొన్ని సింపుల్ పెద్దవి కాదు అవి. ఎగ్జాంపుల్, నిఖిల్ నేను కప్పు కొట్టాలని వాళ్ళ మదర్ రాసిన లెటర్ రిలేటెడ్గా ఆ కప్పు అంట తెచ్చివ్వండి నేను ఆ స్పాట్లో అన్నప్పుడు నాకు నచ్చల. అలాంటి చిన్నవి అయితే ఉన్నాయి, అది ఆవిడ కరెక్ట్గా చెప్పారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. వెంటనే గుర్తురావు నాకు. కొన్ని ఉన్నాయి గట్టి, ఆవిడ ఈ పంచుల్లోనే కొంచెం అవతల హట్టింగ్ ఉండే కొన్ని ఉన్నాయి. తర్వాత సరికి నైనిక బాగా ఆడమ్మ అంటే చూపించడానికి ఛాన్స్ రావట్లేదు సార్, అది ఇది అనేసి ఫీల్ అయ్యారు. నైనిక మంచి అమ్మాయి, గుడ్ బిహేవియర్, వెల్ బిహేవియర్ ఉంది, కానీ ఆవిడకి అవకాశం ఫస్ట్ వీక్లో వచ్చిన తర్వాత రాలేదు, అవకాశం తెచ్చుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. అండ్ మంచితనంతో వాళ్ళతో వెళ్తే అందరితో బాగుండడం వల్ల ఎత్తిపోయింది గేమ్. అంతకుమించి ఆవిడ పాపం నెగిటివ్ చేయాల్సిన ఇదేం లేదు. సేవింగ్ ప్రాసెస్లో ఫస్ట్ నిఖిల్ సేవ్ అయిపోయాడు, నిఖిల్కే ఓట్లు ఎక్కువ పడ్డాయి, నిఖిల్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, సేవ్ అయిపోయాడు. తర్వాత సరికి నెక్స్ట్ పృథ్వీ వచ్చి ట్యాక్స్ సార్ అన్ఫెయిత్ఫుల్నెస్ ఉంటే ఇచ్చేస్తే బాగుండు సార్ ఈ మణికంఠకి అన్న తర్వాత, మేబీ సెల్ఫిష్ అయితే ఇస్తాను, సెల్ఫిష్ సార్ మనీ అని చెప్పి లాస్ట్ టైం 5-6 members కలిసి సేవ్ చేశాం సార్ తనని, బయట ఏమో కార్నర్ చేస్తున్నాడు అనేసి అంటుంటాడు, అందుకని సెల్ఫిష్ అన్నాడు. ఈ పాయింట్ నేను స్టార్టింగ్లో చెప్పి 5-6 మంది కలిసి సేవ్ చేసింది, 5-6 మంది కలిసి క్రాస్ మార్కులు వేస్తేనే అర్థమైపోయిండు వీళ్ళు సేవ్ చేసింది, వీళ్ళే పంపించి సేవ్ చేస్తారు. ఏందా చెప్పిన ముడ్డు మీద తనకి బాయిలో పట్టడం మళ్ళీ అతనే లేపినట్టుగా అదే జరిగింది ఆ రోజు. దాన్నే సపోర్ట్గా ఫీల్ అవుతున్నారు, ఇంకా అంతకుమించి సపోర్ట్ ఎవరు చేయలేడ. ఆ రోజు ఆడియన్స్కి తెలుసు అతను లీస్ట్లో లేడు, ఈవెన్ నాకు సార్ కూడా చెప్పాడు అతను లీస్ట్లో ఏం లేడు, క్రాస్ మార్కులు పడడం వల్ల అర్థమైపోయింది అని క్లియర్గా. దాన్ని సపోర్ట్లా ఫీల్ అవుతున్నారు. తర్వాత సరికి ఏమైనా చెప్తావా మనీ అంటే, సార్ నో సార్, ఏం చెప్పాలా, ఏం మాట్లాడాల, 2 కూడా అనిపించాడు మనకంటే ఈరోజు. తర్వాత సరికి సీతకి జలసిస్తూ పృథ్వీ చాలా ప్రోగ్రెస్ అయ్యాడు ఆటలో నీట్గా. ప్రేరణ రిలేటెడ్గా చాలాసేపు నాతో డిస్కస్ చేసింది, ప్రేరణ ఏదైతే చెప్పిందో అదే రిజల్ట్స్ నీట్గా ఫ్రేమ్ చేసి చెప్పాడు, 2 good అంతే. తర్వాత సరికి సీత ఈ వీక్ నీ డెసిషన్స్ రైట్ రాంగ్ అంటే, రాంగే సార్, నేను ఫస్ట్ మనీ అనుకుంటాను, తర్వాత మళ్ళీ మనీకి ఇచ్చాను సార్, అది ఎట్లా నేను ఇదంతా ఆవిడ రీజన్స్ ఒప్పుకున్నావు కదా. అందరినీ మనకంటే అన్నంత ఇదిగా సీతా గారిని అనలేదు నాకు సార్. ఆవిడ పెద్ద బ్లండర్స్ ఉన్నాయి ఈ వీక్. డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా లేదు, ప్రేరణకు ఛాన్స్ ఇవ్వకుండా నబిల్నే అని పంపించింది, ఈవిడే ఛాన్స్ తీసుకోలేదు. ఒకసారి మనీ అంటది, ఒకసారి సీత అంటది, మళ్ళీ లాస్ట్కి మనీ అంటదు. ఆ పాయింట్లో బిగ్ బాస్ టీం ఎందుకు అడగలేదు నాకు అర్థం కదా. అది నాకున్న క్లారిటీ నేను చెప్తానండి. సీతా గారికి ఫస్ట్ చెప్పింది ఏంది, ఈరోజు ఎపిసోడ్ లెంత్ అయినప్పటికీ దయచేసి పాయింట్స్ మిస్ కాకూడదు. సీతా గారికి ఫస్ట్ చెప్పింది ఏంది, అన్ఫిట్ అన్న వాళ్ళని తీసేయమని చెప్పగానే మనీ అని అందరూ అన్నారు, కానీ నేనే వెళ్ళిపోతాను అనేసి డిసైడ్ అయ్యి అక్కడ వచ్చి కూర్చుంటే అన్ఫిట్ ఎవరి వల్ల ఆట ఓడిపోతుంది అనుకుంటున్నారు ఛాలెంజెస్ వాళ్ళు. అన్ఫిట్ అన్న ఆట ఎవరి వల్ల ఓడిపోతుందన్న మీనింగ్ అదే కదా. అంటే సీత అన్ఫిట్కి ఒప్పుకొని వచ్చి కూర్చున్నది చెప్తానని, ఎవరి వల్ల ఆట ఓడిపోతుంది అనగానే మనీ పేరు వచ్చింది. ఆ 2 మీనింగ్లు ఒకటే, మళ్ళీ సీత మీదే స్టాండ్ అయి ఉండాల్సిందే, అది నా పాయింట్. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. తర్వాత సరికి మణికంఠ ట్యాక్స్ ఇద్దురా అంటే, సార్ నాకు ఎవరు లేరు సార్, విష్ణు సీత ఇద్దరు నవ్వుకుంటా ఉండండి చిన్నగా. మనీ సార్ నా థాట్ ప్రాసెస్సే సరిగా లేదు సార్, ఇంకా వేరే వాళ్ళని జడ్జి చేసే స్టేజ్లో నేను లేను సార్. ఇది జెన్యూన్గా నేను, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉంది, అందరూ అంటున్నారు, అందరూ ట్యాగ్లు ఇస్తున్నారు, నాకు సార్ తిడుతున్నారు, నాకు సార్ సెటర్లు వేస్తున్నారు, అక్కడ లోపల అట్లా ఉంది. వాళ్ళ లెటర్ ఏమో చూపించలేదు, యష్మి లెటర్ చూపించారు, అందుకే ఉంటుంది. నేను బాధపడతా ఉంటే మనీ ఎందుకు అట్లా ఉంటామంటే, ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ సార్. ఎందుకు కార్నర్ అయినంత ఫీలింగ్ అని రిజెక్ట్ చేస్తున్నావా, కార్నర్ అయిపోయినా అనే ఫీలింగ్తో రిజెక్ట్ చేస్తున్నావా, టిష్యూ పేపర్ తెచ్చుకోమన్నాగా. ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ సార్, అవసరం లేదు సార్, నేను అడగట్లేదు సార్. ఏం ప్రొజెక్ట్ చేస్తున్నావు మరి సార్, నథింగ్ ఈజ్ ప్రొజెక్టింగ్ సార్, ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ సార్, ఏం లేదు సార్, ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ హర్ట్ సార్, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేసి హర్ట్ అవుతున్నాను సార్, నాకు నేనే, అంతమించి ఏం లేదు సార్. ఇవన్నీ పాయింట్స్ పాజిటివ్ అతనికి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతమంది చేస్తున్నప్పుడు ఇదే లెటర్ రానప్పుడు కూడా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ఉండిండాడు.
నాకు సార్ స్టార్ట్ ద గేమ్ అని సీరియస్గా చెప్పారు. స్టార్ట్ చేసిన తర్వాత మనీ ట్యాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి సీతాకి ఇచ్చాడు. సార్ మిడ్ వీక్లో సేవ్ అయినప్పుడు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు అనేసి మాట్లాడింది సార్. ఒకటి, తను టాస్క్ ఆడాలని మ్యాక్సిమం టైమ్స్ ట్రై చేయడం కూడా నాకు నచ్చలేదు సార్. వీళ్ళని నేను జడ్జి చేయలేను సార్, నేను ఇంపర్ఫెక్ట్లా ఉన్నాను సార్ జడ్జి చేయడానికి అనేసి చెప్పాడు. ఏదైతే చెప్పాడో వాళ్ళని సరిగ్గా జడ్జి చేయలేకపోయాడు. పాయింట్స్ కరెక్ట్గా చెప్పలేదు. సీత విషయంలో ఎక్కువసార్లు ఆడడానికి ట్రై చేసింది అనే పాయింట్ 100% రాంగ్. సీత అసలు ట్రై చేయలేదు అనేది ఆవిడ మిస్టేక్. పాపం ఆవిడేమి నేను ఆడాలనేట్టు అలా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చూసింది నిజంగానే. ఇది తప్పు పాయింట్లు చెప్పాడు. తర్వాత సరికి సీత సార్ ఆట ఎక్కువ ఆడాలని నేను అనుకోలేదు సార్ అని కానీ నాగార్జున సార్ డోంట్ జడ్జ్ హిమ్, నువ్వెవరమ్మా జడ్జి చేయడానికి, డోంట్ కార్నర్ హిమ్ అనేసి కొంచెం మళ్ళీ ఎగతాళి చేశారు నాకు సార్. మనీ ఐ డెంట్ సే సార్ అనగానే లేదు మరి నేను చెప్తున్నాను నీ బదులు, ఓకే సైలెంట్ అయిపోయింది. దానికి కూడా మనీ ప్రేరణకి అనాయింగ్ ఇచ్చాడు. ఇది చెయ్యి అది చెయ్యి అని ఫాస్ట్ చేయని చపాతీల విషయం కూడా చెప్పాడు. ఇది కూడా తుస్ పాయింట్ చెప్పాడు మనకంట, 100% తుస్ పాయింట్. అది మైక్రో మేనేజ్మెంట్ కిందకే వస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్లో ఉండి చెప్పాడు ఏదని చెప్పాడు కానీ ఈ 2 రీజన్ వర్స్ట్ రీజన్ చెప్పాడు మనకంట. తర్వాత సరికి సీతా పృథ్వీకి అనాయింగ్ ఇచ్చింది. తప్పు రైట్ అని చెప్తున్నప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతారు సార్, కొంచెం గుచ్చుకున్నట్టుగా మాట్లాడతారు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఆవిడే ఫేస్ చేసింది. నువ్వు అసలు పనికే రావు వీక్ అన్నట్టుగా ఫస్ట్లో చెప్పిండు. అది గుర్తుపెట్టుకునేది కొన్ని సందర్భాలు అట్లా అంటుంటున్నట్టుగా చెప్పింది. ప్లస్ మనిషిగా సూపర్ సార్ పర్ఫెక్ట్ మంచోడు అని క్లియర్గా చెప్పిన తర్వాత సరికి ఎవరికి మనకంటాకి ఇవ్వడానికి లేదని చెప్పారు. అంతమంది వేసేసరికి ఎవరికి లేదు సార్ అని చెప్పేసి ట్యాగ్ ఇవ్వను కానీ కొన్ని మాటలు అయితే చెప్తానని చెప్పి మళ్ళీ ట్యాగ్ ఏరే వాళ్ళకి ఇచ్చిన ఆ మాటలు చెప్పారు. సో ఎవరు లేరు కానీ సార్ మనీ ఒక్కడే ఉన్నాడు. చీఫ్ టాస్క్ అప్పుడు సార్ తను వేసిన అలిగేషన్ సార్ విష్ణుని నామినేట్ చేశాను సార్. నేను విష్ణుప్రియని హెల్ప్ చేద్దాం అనుకున్నా. తర్వాత నైనిక వచ్చి కూడా అడిగింది సార్. నైనిక వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ సార్, నేను చేశాను అట్లా అనుకున్నాను సార్. నైని కూడా వచ్చింది సార్. అప్పుడు ట్రయాంగిల్ చేశాను సార్. తను నా దగ్గరికి వచ్చి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు సార్. అదంతా అన్న దగ్గర ఆదిత్య అన్న దగ్గరికి వెళ్ళమంటే మాత్రం ఆదిత్య అన్న దగ్గరికి వెళ్ళకుండా నా ప్రయారిటీస్ నాకున్నాయి అనేసి అన్నాడు. మరి ఎలా సార్ ఆదిత్య అన్న దగ్గరికి వెళ్ళి అడగండొచ్చు కదా అంటాడు. అది కరెక్టే. ఆదిత్య అన్న దగ్గరికి వెళ్ళి అడగమన్నప్పుడు అడగను నా ప్రయారిటీస్ నాకున్నాయి అన్నావు నాకు మనకంటే ఖచ్చితంగా తప్పే. దర్ ఇస్ నో డౌట్ అడిగి ఉండాలి. ఎందుకంటే ఈవిన్నే అడిగేది ఉంది. నబీల్ విషయంలో కూడా నబీల్ కూడా చెప్పాడు నన్ను అడిగి ఉండొచ్చు కదా, నన్ను అడిగితే నేనే ఒప్పుకోవాలా, సీత ఎందుకు ఒప్పుకోవాలన్న పాయింట్కి వచ్చాడు. ఇక్కడ ఏం లేదు పాయింట్, అతని పాయింట్ నేను అడిగాను కదా నాకు ఒప్పుకోనప్పుడు నువ్వు నైనికాకి కూడా ఒప్పుకోకుండా ఉండాల్సింది కదా అనే పాయింట్. ఎందుకంటే నైనిక కూడా ఫ్రెండే కదా, నైనిక కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు కానీ ఫస్ట్ అడిగిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వలేదు కదా, అది కొంచెం హట్టింగ్గానే ఉంటుంది. తట్టు అతను చీఫ్గా సపోర్ట్ చేశాడు, చీఫ్గా తన చుట్టే వెళ్ళాలనుకున్నాడు, తన మీద ఇష్టం ఉంది, గోల్డెన్ బ్యాండ్తో అటు షిఫ్ట్ అయ్యాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ తాగుతానే చెస్ట్ పెయిన్ వస్తుంది ఎక్కువసేపు మాట్లాడినా కదా. మన నందన్ ఒకసారి అది ఆగిపోయిందో లేదు చూడరా. మెయిన్ పాయింట్స్ ఇప్పుడే ఉన్నాయి, ప్లీజ్ ఏమనుకోవద్దండి. ఈరోజు అరాచకంగా చెప్పాలని ఫిక్స్ అయినా. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి ప్రేరణకి ఇచ్చింది అనాయింగ్ అని, ఓవర్ ఎంతూజియాస్టిక్ స్కిల్ ఉంది, సమ్ టైమ్స్ అనాయింగ్ అనిపిస్తుంది అన్నది. ఇది రాంగ్ అని నాకు అనిపిస్తుంది. ఆవిడ ఓవర్ ఎంతూజియాస్టిక్గా ఉన్నప్పుడే క్యూట్గా బబ్లీగా అనిపిస్తున్నారు. అది పాజిటివే కానీ నెగిటివ్ ఏం కాదు. దాన్ని అంత నెగిటివ్ కూడా ఆవిడ కూడా చెప్పలేదు లేండి సీత గారు కూడా. నాకు సార్ వచ్చి పృథ్వీ ఫస్ట్ 3 వీక్స్ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చుకున్న పృథ్వీ టూ గుడ్ అన్నాడు. అది అవసరం, అంత పొగడత అవసరం. పృథ్వీ ఆట మారుతుంది, నిజంగానే జెన్యూన్గా అనిపిస్తుంది. ఆట ఓడిపోయినప్పుడు యష్మి గారు ఓవర్ చేసి ఏడ్చి గందరగోళం చేశారు కానీ పృథ్వీ చాలా సెటిల్డ్గా బ్యాలెన్స్గా బిహేవియర్ చూపించిన విధానం 100కి 1000% చేంజ్ అయ్యాడు పృథ్వీ. హీ ఈజ్ డిజర్వ్డ్ ఫర్ ఆడియన్స్ ఓట్స్ అన్న ఫీలింగ్ వచ్చింది అతని చేంజ్కి. టూ గుడ్. తర్వాత సరికి ఆదిత్య వచ్చారు, ఏవి ప్లే చేశారు. ఆ తర్వాత సరికి ఏవి చాలా బాగా అనిపిస్తుంది. ఆయన బర్త్డే అంట, బర్త్డేకి అందరూ హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే అని చెప్పారు. 4 పంచెస్ 5 హగ్స్ ఇవ్వమన్నారు. ఫస్ట్ హగ్ వచ్చేసరికి నబీల్కి ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాను రా నీకు, నువ్వు బిగ్ బాస్ గెలిస్తే నేను బిగ్ బాస్ గెలిచినట్టు అనగా నబీల్ ఫుల్ హ్యాపీ. పృథ్వీకి మీలో ఇంప్రూవ్మెంట్ చూసి చాలా హ్యాపీ సార్, నువ్వు వారియర్, అందరినీ మీరు అనే విధానం టూ గుడ్ ఆదిత్య గారి గురించి. తర్వాత నెక్స్ట్ విష్ణుకి చాలా ప్యూర్ హార్టెడ్ ఐ లవ్ యూ అజిత్య అన్న అనేసి ఏదో క్యూట్గా చెప్పడానికి ట్రై చేసిన ఆవిడ. ప్రేరణ గారు అనేసి మాట్లాడాడు. ప్రేరణ కూడా కాదు, ప్రేరణ గారు మీకు హగ్ ఇస్తున్నాను. ప్రేరణ గారు మీరు హార్డ్ వర్కింగ్, చాలా కమిటెడ్, మీలో ఉన్న జీల్ హంగర్కి నేను బిగ్ హగ్ ప్రేరణ గారు. థ్యాంక్ యూ అండి అన్నాను. నిఖిల్ 20 years బ్యాక్ నన్ను నేను చూసుకున్నట్టుంది నిఖిల్, చూసా చాలా నచ్చావు నిఖిల్, నువ్వు చాలా నచ్చావు అనేసి చెప్పాడు. తర్వాత సరికి పంచెస్ వచ్చేసరికి యష్మికి ఫ్రెండ్లీ పంచు, ఆల్మోస్ట్ అందరికీ పాజిటివ్గా ఇచ్చాడు. బయాస్డ్గా కొన్నిసార్లు అనిపిస్తుంది, నామినేషన్లో ఓవర్ ఫైర్ ఉందన్నట్టుగా అనిపిస్తుంది. సీత నువ్వు బంగారం రా, కానీ కొంచెం రియల్ సీతని బయటికి తీరా, అంతకు ముందు ఉన్నావు కదా అది రావాలి రా నీలో నుంచి ఫైర్ అన్నట్టు చెప్పాడు. నైనిక ఫ్రెండ్లీ పంచ్, ఓన్ మైండ్తో కొంచెం థింక్ చేయాలి, ఇంకా ఆడాలి. మనకి ఆడియన్స్కి నువ్వు అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. ఈ వారం నుంచి మెంటల్గా బ్రేక్ డౌన్ అవ్వకుండా ఒక టీమ్గా ఆడడానికి ట్రై చేయి అని చెప్పిన విధానం అతనికి
అవసరం ఆ సజెషన్. కలిసిపోయి ఆడు, కలిసి ఆడు, సింగిల్గా వద్దు, టీం వర్క్ చేయి, టీంతో ఆడు అన్నమాట కరెక్ట్గా చెప్పారు. తర్వాత ఆడియన్స్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పేసి యాడ్ చేద్దాం. అయిపోయింది కదా, ఎపిసోడ్ రివ్యూ అయిపోయింది. సింపుల్. నేను చెప్పాల్సిన వర్షన్ ఏంటంటే లాస్ట్కి నామినేషన్స్లో మణికంఠ, ఆ తర్వాత వచ్చేసరికి గేమ్స్లో మణికంఠని తీసేస్తారు, ఏదైనా ట్యాక్స్ వచ్చి ఏదైనా ఇవ్వాలన్నప్పుడు మణికంఠని ఇస్తారు. అన్నీ ఇచ్చేసి వీళ్ళే మణికంఠని లేపుతా మణికంఠ రిలేటెడ్గా ఇస్తా, అతను అటెన్షన్ కోరుకుంటాడు అంటారు, వీళ్ళు ఇస్తా ఆ పాయింట్. తర్వాత సరికి చూడు మణికంఠ, నేనేదో చెప్పినట్టు మణికంఠ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఏడిస్తే మనం సింపతి అంటాం, వేరే వాళ్ళు ఏడిస్తే మనం అసలు అట్లా ఫీల్ అవ్వట్లా, అదొకటి. తర్వాత సరికి మణికంఠ ఈరోజు ఏం చేశారు కదా సార్, అవతల వాళ్ళు ఎన్నైనా అన్నీ ఏమన్నా సైలెంట్గా ఉండి పాజిటివ్ అయిపోయాడు. సైలెంట్గా ఉండి తన మెచ్యూరిటీ చూపించాడన్న ఫీలింగ్ వస్తుంది. తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు ఖచ్చితంగా, దర్ ఈస్ నో డౌట్. ఇంకోటి ఏంటంటే నాకు సారు తన పాజిటివ్స్తో కొంచెం పుష్ చేస్తుంటే బాగుండేది. ఇన్ని నెగిటివ్స్ చెప్పి ఇంతే నెగిటివ్స్ అని ఇంకా డౌన్ అయిపోతారు అలాంటి పర్సనాలిటీ. కొంచెం భలే కామెడీ చేసావయ్యా, ఇంకొకటయ్యా అని ఉంటే బాగుండేది. కానీ అన్ని నెగిటివ్స్ చెప్పడం నాకు కొంచెం బాధ అనిపించింది. నెక్స్ట్ సరికి ఇంకొకటి లాస్ట్గా ఈ మాట చెప్పి ఎండ్ చేస్తాను. హౌస్లో ఉన్న చాలామంది కంటెస్టెంట్స్తో కంపేర్ చేస్తే మణికంఠ ఈజ్ వెరీ స్ట్రాంగ్. దాదాపుగా 5 వారాల నుంచి ప్రతి వారం నామినేషన్లో ఉండి, ప్రతి వారం ఎక్కువ నామినేషన్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పడుతూ ఉండే, ప్రతిసారి ట్యాక్స్లో ఎక్కువ పడుతూ ఉండే, లాస్ట్ 3 వీక్స్ నుంచి ప్రతిసారి కన్ఫెషన్ పిలిచి నాకు సార్ గట్టిగా కోటింగ్ ఇస్తా ఉన్నా మళ్ళా కూడా సైలెంట్గా నిలబడుతున్నాడు. ఈరోజు కళ్ళ ముందు అన్ని ట్యాగ్లు ఇస్తున్నా కూడా సైలెంట్గా నిలబడుతున్నాడు. వెనక ప్రెజర్ ఉంది, వాళ్ళ వైఫ్ గురించి ఆలోచిస్తున్నారు, లెటర్ రాలేదు, ఇవన్నీ ఉన్నా కూడా నిలబడ్డ విధానం ఖచ్చితంగా స్ట్రాంగే మణికంఠ. దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ ఎపిసోడ్ ఫర్ మణికంఠ. హౌస్ మేట్స్ వాళ్ళకి తెలియకుండానే ఇంటెన్షనల్గా టార్గెట్ చేస్తున్నారని నేను అంటలా, వాళ్ళకి తెలియకుండానే మణికంఠని టార్గెట్ చేసి మణికంఠని పెద్ద హీరోని చేస్తున్నారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఎవరు అనుకున్నా ఎవరు అనుకోకపోయినా మీకు ఈ ఎపిసోడ్ రివ్యూ నచ్చితే, మీరు నా అలాగే ఫీల్ అయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.